समारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ఇందాకే కేక్ కట్ చేయడం ఎందుకో చెప్పేశాను. వేరే వాళ్ళకి ఎవరికీ తెలియదు ఎందుకు కేకు ఏం కట్ చేయటము ఎందుకు పెడుతున్నారు అని. అంటే ఆ కేకు కట్ చేసి ఎంతమందికి పెట్టేశామో చివరికి మిగులుస్తారా కేకుని? మిగల్చరు. అంటే ఒకవేళ మిగిలితే ఇంత ముక్క మిగులుతుందేమో అంతా అందరికీ పెట్టేస్తారు. ఆ తిన్న వాళ్ళందరూ హ్యాపీగా తినేస్తారు. కాబట్టి వీళ్ళ లైఫ్ ఎవడైతే కేకు కట్ చేస్తున్నాడో వాడి లైఫ్ అంత అయిపోయింది అంటే ఏమైంది అంటే వాడి కొడుకులుగా వాడి మనవాళ్ళుగా వాడి ఫ్యామిలీ అందరికీ పెట్టేశాడు. వాళ్ళకే కదా పెడతాము, తర్వాత కదా ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అయినా 4 రకాల బంధువులు ఉన్నారు మనకి. ఒకళ్ళు మన దేహ బంధువులు, ఒకళ్ళు రక్త బంధువులు, మన అమ్మ నాన్న మన చెల్లి మన అక్క మన తమ్ముడు మన వాళ్ళందరూ మన రక్త బంధువులు. ఇంకొకళ్ళు దేహ బంధువులు, దేహానికి సంబంధించిన అత్తవారింటి వాళ్ళందరూ బావగారు తోడికోడలు ఆడబడుచులు వీళ్ళందరూ దేహ సంబంధికులైన బంధువులు. వీళ్ళు కాక మనస్సుకు మనకు రిలేషన్స్ ఉంటారు, వాళ్ళు మనోబంధువులు, వాళ్ళందరూ మన స్నేహితులు. వీళ్ళు మన ఫిజికల్ బాడీతో వాళ్ళకి సంబంధం లేదు, మన మనస్సుతో వాళ్ళకి సంబంధం. మనస్సుకు ఏమన్నా కష్టం వస్తే వీళ్ళందరూ వస్తారు. మన దేహానికి ఏదైనా కష్టం వస్తే మన రక్త బంధువులు వస్తారు. దేహానికి ఏదైనా చేసిందనుకో, మనకి రోగం వచ్చిందో హాస్పిటలైజ్ అయినాము, మన దేహ బంధువులు వస్తారు. మనము మరణించడమో లేకపోతే పెళ్ళో పేరెంటమో ఏదో జరుగుతుందనుకో, పెద్ద ఈవెంట్స్, దానికి మన దేహ బంధువులందరూ అటెండ్ అవుతారు. మీకు తెలుసు కదా తద్దినానికి ఎవరు వస్తారు? అది ఎందుకంటే వాళ్ళంతా మా దాయాదులు అంటారు. వాళ్ళందరూ మన దేహ బంధువులు. మనోబంధువులు వీళ్ళు కాక మనకి ఆత్మబంధువులు అని ఒకళ్ళు ఉన్నారు. మనస్సుతో కూడా వీళ్ళకి సంబంధం లేదు. దేహానికైతే కులంతో సంబంధం కదా, మనస్సుకైతే మరి ఈక్వల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేయగలం. మనలాంటి వాళ్ళు కాకపోతే మనం చేయలేము. ఆత్మబంధువులు అందరిది ఒకే ఆత్మ కాబట్టి వాళ్ళందరికీ దేహానికి కులం ఉందేమో, మనస్సుకు కులం ఉందేమో, మనస్సుకు ధనం ఉందేమో, అది ఇంకా చెప్తాను. ఆత్మబంధువులకు ఆత్మ నిరాకారం, దానికి ఎవ్వరు లేరు. ఆత్మబంధువులు సుఖమైన దుఃఖమైన కదా ఆత్మతో సంబంధం ఉన్న అన్నింటికీ వాళ్ళు వస్తారు. అందుకే ఇవాళ ఇంతమంది వచ్చారు. నాకు దేహ సంబంధమైన వాళ్ళైతే ఇంతమంది రారు కదా, మనో సంబంధమైతే కూడా ఇంతమంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు కదా. ఆత్మబంధువులు చూడు, వాళ్ళకి అంతు లేదన్నమాట. ఎందుకంటే నిరాకారమైన పరమాత్మ ఎలా వ్యాపించి ఉంటాడో ఆత్మబంధువులు కూడా అలా వ్యాపించి ఉంటారు. వాళ్ళ పేరు తెలియక్కర్లేదు, వాళ్ళ ఊరు తెలియక్కర్లేదు, వాళ్ళు ఒకసారి వచ్చి నమస్కారం పెట్టుకున్నారా లేదా అవసరమే లేదు. ఎందుకంటే ఆత్మతో రిలేషన్ కాదది, వాళ్ళ ఆత్మే. మా ఆత్మ సర్వభూతాత్మ కదా. మద్గురు జగద్గురు, నాకే గురువు కాదు, నా గురువు జగత్తుకంతా గురువు. మా నాథ శ్రీ జగన్నాథుడు.
మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ. అందుకని అది తెలియజేసిన వాడికి నమస్కారం పెడుతున్నాం. తస్మై శ్రీ గురవే నమః. గురువుకు అందుకుదనం పెడుతున్నాం. మనం ఈ ప్రపంచంలోకి రావాలంటే మొట్టమొదటిది మన అమ్మ తీసుకురాకపోతే ఈ ప్రపంచంలోకి మనం రాలేము. మరి అమ్మ ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఉండాలి కదా. ఉన్న అమ్మే మనని తీసుకొస్తుంది, లేనమ్మ మనని తీసుకురాదు కదా. ఒకవేళ మనని తీసుకొచ్చిన తర్వాత అమ్మ వెళ్ళిపోవచ్చు, కానీ మనని తెచ్చేదాకా మాత్రం అమ్మ ఉండి తీరాలి. కాబట్టి అమ్మ మనని ప్రపంచంలోకి తెచ్చింది. ఆ అమ్మ ఎవరు అంటే ఇంట్రడ్యూసర్ అని చెప్పాను. నేను కొత్తగా ఈ ఊరికి వచ్చాను, ఈ ఊళ్ళో నాకు బ్యాంకు తెలీదు, బ్యాంకు వాళ్ళకి వెళ్ళి నేను అకౌంట్ ఓపెన్ చేసుకుంటానంటే వాళ్ళు నన్ను చేసుకోమని అనరు. రవి అయితే అసలు ఒప్పుకోడు కదా. అందుకని నాకు ఒక ఇంట్రడ్యూసర్ కావాలి. ఎవరైనా ఈ ఊళ్ళో ఇంతకుముందు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ నా అకౌంట్ ఓపెన్ చేయించండి అని అడగాలి నేను. వాళ్ళు నన్ను రెఫర్ చేసి అక్కడ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. తర్వాత నేను ఎంత డబ్బులు వేసుకున్నా, నేను అప్పులు తీసుకున్నా బ్యాంకుకు నాకు సంబంధం. కానీ ఆవిడ మేమే చేర్చాం కదా బ్యాంకులో, ఆమె ఇన్ని డబ్బులు పెట్టింది బ్యాంకులో, అవి నాకు ఇచ్చేయమంటే ఎవ్వడికి ఇవ్వడు. కాబట్టి అమ్మ మన ఈ ప్రపంచంలో తీసుకొచ్చిందే కానీ, అంటే ఇంట్రడ్యూస్ చేసి తెచ్చింది. అమ్మతో మనకు ఏ విధమైన సంబంధం లేదు, కానీ ఇంట్రడ్యూసర్ని మనం కనీసం గుర్తుపెట్టుకోవాలి అంతే, అంతవరకే. మనకి ఇంకేం సంబంధం లేదు. అప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ రక్త సంబంధులు అయిపోతారు. అంతవరకు అమ్మ మనని ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ అమ్మ ఏం చేస్తుందంటే నేను ఒక్కదాన్ని కాదు నాయన, నీకు ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు నిన్ను పోషిస్తాడు, నీకు కావలసిన కష్టమో సుఖమో అలాంటివన్నీ వాడు చూస్తాడు, నేనేం చూడను, ఎందుకంటే నేను 9 నెలలే చూస్తాను, వాడు చూస్తూ ఉంటే నేను నిన్ను కాపాడుతూ ఉంటాను అని నాన్నని చూపిస్తుంది. అమ్మే నాన్నని చూపించాలి, ఇంకెవ్వరూ నాన్నని చూపించలేరు. మరి నాన్న ఏం చేస్తాడరా అంటే ఆ నాన్నకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏమిటి అంటే ఆయనే గురువుని చూపించాలి. ఉపనయనం అనే పేరుతో, ఉపనయనం అంటే దగ్గర, ఇంకో కన్నుకు దగ్గరికి తీసుకెళ్తాడు. ఉప అంటే సమీపానికి, నయనం ఆ దర్శించే, కళ్ళు చూసేవి కదమ్మా, దర్శించేటువంటి స్థితిని ఆయన చూపిస్తాడు మనకి. ఎవడు మన కన్ను తెరిచి మనకు భగవంతుణ్ణి చూపిస్తాడో వాడి దగ్గరికి, భగవంతుణ్ణే కాదు మనకు ధర్మం బోధించాలన్నా గురువే బోధించాలి. ఆ గురువుని చూపించాల్సిన బాధ్యత తండ్రిది, తండ్రిని చూపించాల్సిన బాధ్యత అమ్మది, గురువుని చూపించాల్సిన బాధ్యత నాన్నది. వాళ్ళు ఈ బాధ్యతని మర్చిపోతే అది ధర్మం అవిరుద్ధమైనట్టే. ధర్మాన్ని వాళ్ళు కాలరాచారు. ఆ గురువుని వాడు చూపెట్టాలి ఆ తండ్రి. మరి గురువు ఏం చేస్తాడరా అంటే నిరాకారమై కనపడకుండా ఎక్కడో దాక్కున్నటువంటి వాడెక్కడో ఉన్నాడు అని నాన్న ఎంతవరకు చెప్తాడంటే దేవుడు అక్కడ ఉన్నాడు నాయన దండం పెట్టు అని చెప్తాడు. దేవుడు ఏడి అని ఆ పిల్లవాడు అడగలేడు, వాడికి తెలియదు కదా. నాన్న దండం పెట్టమన్నాడు, పెట్టాడు. గురువు అట్లా చెప్పడు. ఫలానా వాడు దేవుడు, ఈ దేవుణ్ణి నువ్వు చూడగలిగితేనే నీ జీవితం ధన్యమవుతుంది. మీ అమ్మ ప్రపంచంలోకి తెచ్చిందే కానీ మీ అమ్మ దేవుణ్ణి చూపించదు. అసలు దేవుణ్ణి నాకు ఎందుకు చూపించాలి? మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా ఉండాలంటే నీకు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడం కాదు, నేనే దేవుణ్ణి అని తెలుసుకోవాలి. నేనే అయితే మరి వాడెవడు 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 అంటే వాడు కూడా నీవే. వాడుగా నీకు విడిగా కనపడుతున్నాడు కానీ వాడు వేరే లేడు. ఇది నీకు తెలియజేసేవాడు కేవలం గురువే. అందుకని గురువు లక్ష్యాన్ని చూపిస్తాడు. లక్ష్యం అంటే ఏమిటి? గురి అంటే ఏమిటి? అక్కడ ఒక వస్తువు ఉంది, దాన్ని బాణంతోనో దేనితోనో కొట్టాలి కదా. ఇక్కడ లక్ష్యం లేదు, బాణాలు మాకు అక్కర్లేదు అంటే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకున్నావో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకున్నావో, లేకపోతే నేను ఐఏఎస్ కావాలనుకున్నావో నీ ఇష్టం, అది నీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరే విధానం చూపించేవాడు గురువు. నువ్వు ఏ లక్ష్యమన్నా పెట్టుకో, ఆ లక్ష్యాన్ని చూపెట్టాలి. చూపెట్టేవాడు వాడినే గురువు అంటాం కదా. అంటే గురి చూపించేవాడు గురువు.
శిష్యుడు ఇప్పుడు అడుగుతాడు, అయ్యా మీ శాస్త్రాలే బుద్ధి కర్మానుసారణి అన్నాయి కదా, ఆ బుద్ధి భగవంతుడు కర్మ ఏ రకంగా పెడితే ఆ రకంగానే నా బుద్ధి నడుస్తుంది కదా, బుద్ధి కర్మానుసారణి అని మీరు చెప్పారు కదా, కర్మను అనుసరించి బుద్ధి నడవాలి. మరి కర్మ నాకు లేకపోతే ఆ భగవంతుడిని తెలుసుకుంటే కర్మ నాకు లేదనుకో, మరి నా బుద్ధి ఆ కర్మను అనుసరించదు కదా. మీరెంత గురువుని చూపించినా అది కాదు అర్థం. బుద్ధి కర్మానుసారణి అంటే కర్మ ఒకటి ఉంటుంది, నీ బుద్ధి ఒక చెడ్డ కర్మ ఉందనుకోండి, నీ ఆ చెడ్డ కర్మ నువ్వు చెయ్యాలి అంటే నీ బుద్ధి దాని వైపే ప్రేరేపించబడుతుంది. మన బుద్ధి మంచి కర్మ వైపు ప్రేరేపించబడదు. మనకి సజ్జన సాంగత్యం కనుక ఉంటే, ఎవడైనా ఒక సజ్జనుండి మనకు మనోబంధువులు అని చెప్పాను, అట్లా గనక పరిచయం అయ్యుంటే మనోబంధువులు, వాడు ఆనందధామంలో ఏదో చెబుతున్నారా, నువ్వేం ఖర్చు పెట్టుకోక్కర్లేదు, రూపాయి కూడా నీకు ఖర్చు కాదు, నువ్వు రారా అని పిలుస్తాడు. పిలిస్తే వీడేం చేస్తాడంటే వీడి బుద్ధి కర్మను అనుసరించాలి. వాడి కర్మలో దొంగతనం చేయాలో జైలుకు పోవాలో ఉందనుకో, వాడు రాడు, అరే నువ్వు పోరా నాకు అట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు అంటాడు. వాడి కర్మలో గనక మంచిది ఉన్నట్లయితే వాడు వాడు పిలుస్తున్నాడు కదా ఒకసారి పోయొద్దాం, మనకు అర్థమైతే అవుతుంది, కాకపోతే కాకపోతుంది, మనం ఏం పోగొట్టుకోవడం లేదు కదా. డబ్బులు ఇవ్వాలంటే ఏమో డబ్బులు ఇచ్చి అది అట్లా ఇష్టం లేని దానికి ఎందుకు పోవాలి అని అనుకోవచ్చు. బుద్ధి కర్మానుసారణి అంటే నీ కర్మ గనక మంచిది ఉంటే, తెచ్చుకుని ఉంటే, దీన్ని బట్టి ఏమంటున్నాడంటే కర్మలో లేకపోతే నీకు బుద్ధి పుట్టదు, కర్మలో ఉంది. ఇప్పుడు మీరందరు ఇక్కడికి వచ్చారంటే మీ కర్మలో మీరు మంచి చేసేటువంటి అవకాశం మీకు ఉంది. అటువంటి కర్మ తెచ్చుకునే మనం వచ్చాం ఈ ప్రపంచంలోకి. అలాంటి వాళ్ళే ఇక్కడికి వస్తారు, మిగిలిన వాళ్ళు ఇక్కడికి రారు, వచ్చినా వాళ్ళు నిలవరు, వెళ్ళిపోతారు. అర్థమైందా? బుద్ధి కర్మానుసారణి అంటే అది అర్థం. మరి కర్మ ఏమిటండి? ఆ దేవుణ్ణి ఎవడో చూపిస్తాడంటున్నారు కదా, వాడిని ఎలా చూడగలము మేము అంటే, మనం ఈ రోజుల్లో మిక్సీ కానీ ఇంకేదన్నా కానీ ఒక వస్తువు కొనుక్కుంటాం, చాలా మా రోజుల్లో మాకు మిక్సీలు లేవు, మాకు గ్యాస్ స్టవ్లు లేవు, ఏమి లేవు, కానీ అవన్నీ తర్వాత కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వస్తువులు మనం కొనుక్కుంటున్నాం కదా, దాంతోపాటు ఒక మాన్యువల్ ఇస్తాడు, ఇది ఇలా తయారు చేసుకోవాలి అని. అంటే ఈ వస్తువుని మనం తయారు చేయలేదు కదా, వాడెవడో తయారు చేశాడు, దాన్ని ఎట్లా చేయాలో వాడు ఇస్తాడు మనకొకటి. ఆ ఇచ్చినప్పుడు ఏం చెప్తాడంటే ఈ వస్తువుని మీరు ఇలా వాడుకుంటే ఇది మీకు పని చేస్తుంది. ఒకవేళ మనకి పని చెయ్యలేదనుకో, అమెజాన్ నుంచి అన్నీ బుక్ చేసుకుంటాం కదా, అవి పని చెయ్యలేదనుకో వెంటనే వాళ్ళని అడుగుతాం, నాయన ఇది పని చేయటం లేదు, దీనికి ఏమైంది అంటే మీరు ఎలా వాడారు అని వాడు మనని అడుగుతాడు. దాన్ని సమంగా మనం వాడిన ప్రొసీజర్ కరెక్ట్గా ఉంది, అయినా అది పని చేయలేదనుకో, వాడు నేను ఇంకా కొన్ని రోజులు టైం తీసుకుని మీకు వాళ్ళని అడిగి మిమ్మల్ని మళ్ళీ అది కరెక్ట్ చేస్తాను అని మనకు చెప్తాడు కదా. అంతేగాని ఆ వస్తువు బాగు చేస్తుంది, పని చేస్తుంది అని చెప్పిన వస్తువు పని చేయకపోతే అది చెయ్యలేదు, దాని మ్యానుఫ్యాక్చరే తప్పు అని అనడానికి లేదు. అంటే ఏమైంది, మనం దాన్ని సరిగా వాడుకోవడం మనకు తెలియలేదు. తయారు చేసిన వాడు కరెక్ట్గానే తయారు చేశాడు. మన శరీరం కూడా ఏమేం కావాలో, ఇందులో ఏమేం పార్ట్స్ పెట్టాలో, అవి ఎందుకెందుకు ఉపయోగపడాలో తయారు చేసిన వాడు కరెక్ట్గా తయారు చేశాడు. ఆ చేసిన వాడిని ఈశ్వరుడు అనాలి. వాడు డిఫెక్ట్గా తయారు మనకు కొన్ని డిఫెక్ట్ వస్తువులు వస్తుంటాయి, అట్లా చెయ్యలేవాడు. అన్ని వస్తువులు మంచిగానే తయారు చేశాడు. దాన్ని వాడుకోవడం మనకి చేతకాలే. మనకి చేత కాకుండా వాడుకుని అది బాగలేదు అంటే మనం ఏం చేయాలి? వాడిని అడగాలి. ఎవరిని అడగాలి? ఈశ్వరుణ్ణి అడగాలి కదా. ఈశ్వరుడు కదా మన శరీరం తయారు చేసిన వాడు, పరమాత్మ తయారు చేయలే, ఈశ్వరుడు తయారు చేశాడు. వాడిని అడిగితే మరి వాడు సమంగా నీకు చెప్తాడు, ఏమేమి పొరపాట్లు ఉన్నాయి, ఏమేమి నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకు ఇలా చేశావు, అందువల్ల ఇది పని చేయటం లేదు, ఈ మాటలన్నీ ఆ ఈశ్వరుడు మనకు చెప్పాలి. వాడు చెప్పినట్టుగా మనం ఫాలో అయినామనుకో ఆ మిషన్ కరెక్ట్గా పనిచేస్తుంది. లేకపోతే
అది పని చెయ్యదు. దాన్ని కార్యకారణ సంబంధం అంటారు. ఒక కార్యం ఉంది మన దగ్గర వస్తువు లేకపోతే మనం దాన్ని గురించి ఎంక్వైరీ చేసే ప్రశ్నే ఉండదు. వస్తువు ఉంది మన దగ్గర, ఏది? మన శరీరం మన వెంటనే ఉంటుంది. దీంట్లో అన్ని పార్ట్స్ పెట్టే ఇచ్చాడు. ఇందులో ఏవి డిఫెక్టివ్ పార్ట్స్ లేవు, అన్నీ పనిచేసేవే. ఎవరన్నా అనొచ్చు మాకు గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు కూడా ఉన్నారంటే దానికి మళ్ళీ ఇంకో కారణం ఉంది. వాళ్ళు ప్రీవియస్ బర్త్లో ఇంకేదో తప్పు చేశారు, దానివల్ల ఆ కళ్ళు పోయినాయి, ఆ కాళ్ళు విరిగిపోయినాయి. అవన్నీ మనం దీంట్లో పెట్టవాకండి. మనకు మంచి శరీరమే ఇచ్చాడు. పోనీ మొట్టమొదట మంచిది ఇచ్చాడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు మంచిదే ఇచ్చాడుగా మనకందరికీ. మనం ఎంత గుడ్డి వాళ్ళం కాదు కదా. నడవగలం, చూడగలం, జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, కర్మేంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి, మనస్సు కూడా మనం పిచ్చోళ్ళం కాదు, ఎర్రగడ ఆసుపత్రిలో లేము కదా. మనం చెప్పినట్టుగా మన బుద్ధి కూడా వింటున్నది. బుద్ధి వింటున్నదని మీరు ఎట్లా చెప్తారండి అంటే, మీరు అందరు చూడు ఎంతసేపటి బట్టి ఎంత సైలెంట్గా కూర్చున్నారు. మామూలుగా కూర్చోం కదా. బుద్ధి కూడా సరిగ్గానే వింటున్నది, కానీ మన మిషన్ మంచిగానే ఉంది, కానీ మనకు పని చేయటల్లా. ఆ లోపాన్ని సరిదిద్దాలి. ఆ లోపాన్ని ఎవడు చెప్తాడు? తయారు చేసిన వాడు చెప్పడు, వాడినవాడు చెప్తాడు కదా. ఆ మిషన్ ఇంతకుముందు వాడినవాడు అంటే వాళ్ళు ఆ తయారైన మిషాన్ని ఒకడు టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ చేసిన వాడికి దాంట్లో ఉండే పొరపాట్లన్నీ తెలుస్తాయి కదా. వాడు చెప్పాలి కదా. ఎవడైతే తయారు చేయటానికి ఒకడిని, టెస్ట్ చేయటానికి ఒకడిని, మీకు కంప్యూటర్ ఫీల్డ్లో పెడతారు కదా, వీళ్ళు టెస్ట్ చేసేవాళ్ళు కదా, మీకే అట్లా. ఆ టెస్ట్ చేసిన వాడు చెప్పగలగాలి మనకి, ఈ పొరపాటు మీరు చేస్తున్నారా, దీనివల్ల మీకు ఇది వస్తోందిరా అని. ఆ టెస్ట్ చేసిన వాడే గురువు. ఎందుకంటే వాడు ఆల్రెడీ అది చేసేసాడు. దాంట్లో ఉన్న లోపాలన్నీ వాడికి తెలిసినాయి. ఈ సవరించుకుంటే ఇది పని చేస్తుంది అని చెప్పగలిగే స్థితి వాడికి ఉంది. అటువంటి వాడే చెప్పగలడు. అంటే వాడు అటువంటి బ్యాచ్ ఒకళ్ళని పెడతారు కంపెనీల వాళ్ళు, టెస్టర్లని వేరుగా పెడతారు. ఎందుకు పెడుతున్నారు అంటే వాడికన్నీ తెలిసి ఉండాలి. కస్టమర్కి తెలియదు, మనకందరికీ ఏం తెలియదు, వాడు చెప్పాలి. మనం అందరము జన్మించాం, కానీ మనం ఏం చేస్తున్నామో, ఎలా ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలో, తెలుసుకుంటే లాభం ఏమిటో కదా, దాన్ని ఎట్లా ఉపయోగించాలో చెప్పేవాడు గురువు. వాడు టెస్ట్ చేశాడు ఆల్రెడీ కదా. ఈ మిషన్ మన దగ్గరే ఉంది, కానీ మనకు పని చేయటల్లా. నన్ను నిన్న కూడా ఒక తల్లి అడిగింది, అమ్మా నేను మీరు చెప్పినట్టే సాధన చేస్తున్నాను, నాకెందుకో కనపడలే, పరమాత్మ దర్శనం కాలేదు అని. పరమాత్మ దర్శనం కావడం అనేది వేరే లేదు, నువ్వు అదే. మా ఇంట్లో ఒక ఒత్తులు వెలిగిస్తే దాన్ని కిందికి లాక్కుండేందుకు ఒక చిన్నది ఉండేది, దాన్ని ఏమంటారో తెలియదు కానీ శ్రావణంలాగా ఉండే చిన్న పటకారు. బొత్తి పైకి ఎక్కించి లాగి నూనె వేసి వెలిగిస్తారు. అది లొత్తి లోపలికి వెళ్ళిందో లాగడానికి రాదు. అది మొన్న చెదలు పెట్టినప్పుడు అది ఎవరో తీసి దాన్ని బూదు కడ్డీల డబ్బాలో ఇట్లా కుక్కారు. చాలా రోజులు బట్టి అది కనపట్టాలే. రోజు దీపం పెట్టుకునేటప్పుడు అది కష్టం అనిపిస్తోంది కదా. ఇవాళ ఆ బూదు కడ్డీలు అయిపోయినాయి. ఆ డబ్బాలో నుంచి ఇట్లా విదిలిచ్చేటప్పటికి ఇది బయటపడింది. అమ్మ దొరికింది అన్నాం. అంటే దొరికింది అంటే ఇప్పుడు కొత్తగా దొరికిందా మాకు? అది దొరికించుకోవడానికి నేనేమన్నా కష్టపడ్డానా? దాన్ని వెతకడానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే నేను కరెక్ట్ ప్లేస్లో వెతకలేకపోయినా. మీకు అర్థమవుతోందా? ఆత్మ కూడా అలాగే మన లోపలే ఉన్నా మనకి కనపడుతున్న ఇన్ని మా ఇంట్లోనే ఉంది, అది మా ఇల్లు దాటిపోలేదు. ఎంతసేపు వెతికినా నాకు కనపడలేదు. ఇన్ని రోజులు బట్టి ఆ వస్తువు లేక నేను కష్టపడ్డాను. అట్లా ఈ ఆత్మ తెలియక మనం అందరం కష్టపడుతున్నాం. అది తెలియడం ఎంత క్షణంలో తెలిసిందంటే, అందుకే శంకర భగవత్పాదులు ఏమన్నారంటే ప్రబోధ సమయే. ప్రబోధం చేసేటప్పుడు అంటే గురువు నీకు బోధిస్తున్నప్పుడే నీకు ఆత్మ తెలుస్తుంది. మరి తెలుస్తోందండి మీరు చెప్పిన, నేను తెలియకపోతే మీరు అందరూ ఎందుకు కూర్చుంటారా? తెలుస్తోంది. ఈ తెలిసింది తర్వాత నిలబట్టలే. కారణం ఏమిటి? తర్వాత నిలబట్టలేదంటే పుల్లారెడ్డి స్వీటు చిన్న ముక్క వాడు మాసరికని మనకిస్తాడు.
ఆ మాసర ముక్క నోట్లో వేసుకుని అంటే రుచి చూడటానికి. రుచి చూస్తే అయిపోయిందా? నీకు దాని మీద ఇంట్రెస్ట్ కలగాలి. రుచి చూస్తే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఒకసారి పాఠం చెబుతున్నప్పుడు నీకు ఒక్కసారి ఆత్మదర్శనం అయితే ఆ ఆనందం నువ్వు అనుభవిస్తే అది మాసరే. తర్వాత ఏమవుతుంది? దీన్ని ఇట్లాంటి ఆనందం నాకు ఎప్పుడూ కావాలి. మనిషి దుఃఖం వద్దు, ఆనందం కావాలి మనకందరికీ. అందుకోసమే మనం చాలా కష్టపడుతున్నాం. సంతోషంగా ఉండడం ప్రతివాడికి ఇష్టం, దుఃఖించడం ఎవ్వడికి ఇష్టం లేదు. మరి మనం సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం కదా, వాళ్ళకి బారసాలలు చేసాం, ఇల్లు కట్టుకున్నాం, వ్యాపారం చేసాం, చాలా డబ్బులు సంపాదించాం, కానీ సంతోషం దొరకలే. ఎందుకు దొరకలేదండి అంటే డబ్బున్న సంతోషం దొరికిందేమో. ఇక్కడ నువ్వు ఆత్మానందాన్ని ఒక్క క్షణకాలం అనుభవించావే, ఆ సంతోషం అయితే దొరకలేదంటే అర్థం ఏమిటి? మనం సరిగ్గా వెతుక్కుంటే అది దొరుకుతుంది. అట్లా దొరకాలంటే ఏం కావాలి? నాకు దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే, అంటే నీ దృష్టిలో జ్ఞానం తప్ప ఇంకేం ఉండకూడదు. అట్లా ఉంటే నీకు అంతటా ఉన్న బ్రహ్మం కనపడతాడు, ఒక చోట కాదు. పశ్యేత్ బ్రహ్మమయం జగత్, జగత్తంతా వ్యాపించి ఉన్న పరమాత్మ నీకు కనపడతాడు. మరి దృష్టిని జ్ఞానమయం చేసుకోవాలంటే నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు బాగా కనపడకపోతే అనిల్ దగ్గరికి వెళ్ళి ఇంకో 2 కళ్ళు తెచ్చుకున్నాను. ఈ 2 కళ్ళు 4 కళ్ళు ఉన్నాయి, అయినా నాకు ఆత్మ తెలియటం లేదు కదా. 4 కళ్ళు ఉన్నాయి కదా, కానీ ఈ కళ్ళు కాదు. నీ దృష్టిని జ్ఞానమయం, జ్ఞానంతో ఉన్న కన్ను కావాలి నీకు. అది ఉంటే అది ఎలా వస్తుంది అంటే, మనకి ధర్మము అనేది ఒకటి ఉంది, దేశభక్తి, ధర్మం. ఈ రెండు కళ్ళు నీకు. దేశం అంటే భక్తి ఉండాలి, ధర్మం అంటే నీకు అనురక్తి ఉండాలి. ఆ ధర్మం ఏమిటో మనకి తెలియదు. మేమందరం హిందూ అంటారు. ధర్మం అంటే మతం అమ్మా, మతం అంటే మార్గం, ధర్మం అంటే మార్గం. ఈ మార్గాన్ని ఎవడు వేశాడు అంటే మీకు బాగా అర్థమవుతుంది, చెప్తా వినండి. ఏమిటంటే, ఒక ఊళ్ళో మనం అందరం ఉన్నాం, చిన్న పల్లె మనం ఉన్నాం. ఇంకో ఊళ్ళో మా అబ్బాయి వాళ్ళు, మా కోడలు వాళ్ళు, మా కూతురు అల్లుడు వాళ్ళు ఇంకో ఊళ్ళో ఉన్నారు. అది ఒక పల్లె. ఈ పల్లె నుంచి ఆ పల్లెకి పోవాలంటే మధ్యలో ఒక పెద్ద అడవి ఉంది. మన వాళ్ళే, ఫోన్లు గేన్లు లేవు. ఇప్పుడైతే మీకు ఫోన్లు ఉన్నాయి, ఎక్కడికి పోక్కర్లేదు, ఇక్కడి నుంచే మీరు మాట్లాడుకోవచ్చు. కానీ అలా కాదు. ఆ పల్లెకి పోవాలంటే ఆ కూతుర్ని చూడాలి అని నేను అనుకుంటే చాలా కష్టం. ఆ మధ్యలో ఆ అడవిలో నుంచి పోవాలి. ఎక్కడ ఎవరో అడవిలో ఉంటే మరి ప్రయాణం అంటే పులులో సింహాలో ఏవి తినేస్తాయో మనకు తెలియదు కదా. అటువంటి అడవిలో నుంచి నేను వెళ్ళాలి. అందుకని ఇప్పుడు ఏం వెళతాంలే, ఏదో పెళ్ళి అయితే వెళదాం, లేకపోతే చావు అయితే వెళదాం. మా అత్తగారు అంటూ ఉండేవాళ్ళు, ఎప్పుడైనా ఉత్తరం వస్తేనే వాళ్ళు బాగున్నారా బాగలేదా ఎవరన్నా పోయినారా అని ఉంటుంది, లేకపోతే మేము ఎవరితో మాట్లాడుకో. వాళ్ళ కాలంలో అలా ఉండేది. అంటే మాట్లాడుకోవడంలే, బాగున్నారా అని అడిగితే మీరందరూ అంటారు కదా, అమ్మ అక్క వాళ్ళు బాగున్నారా, అన్న వాళ్ళు బాగున్నారా అని నన్ను అడుగుతారు కదా. బాగున్నారా అని ఎట్లా తెలుస్తుంది? కమ్యూనికేషన్ లేదు ఆ రోజుల్లో. అది ఇప్పుడంటే మీకు ఫోన్లు ఉన్నాయి చేతులు, ఒకసారి ఇట్లా అనేసి వీళ్ళతోనే కాదు గూగుల్తో కూడా మీరు మాట్లాడగలరు. ఆ రోజుల్లో అలా లేవు. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడో ఒక రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ వెళ్ళే దారిలోనే మరి పడిపోవడమో చనిపోవడమో. అప్పుడే వచ్చింది కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు సమానం అనే మాట. కాశీకి ఇప్పుడు నిమిషాల మీద మనం పోతాం కదా, అట్లా పోవడానికి వీలు లేదు. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు సమానం అంటారు. అంటే అట్లా చుట్టాలింటికి పోవడానికి కూడా లేదు. ఇప్పుడు మనం ఎవరింటికి పోదలుచుకున్నామంటే మనం జగత్తులో ఉన్నాము, పరమాత్మ దగ్గరికి పోవాలనుకున్నాం. మరి ఈ దారి మనకి తెలియదు.
ఏ దారిలో పోతే చేరతామో మరి అది అడవో అది నదో సముద్రమో దేవుడు ఉన్నాడని తెలుసు. ఆస్తికులం కదా అందరం, దేవుడు ఉన్నాడని తెలుసు. కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి మనకి తెలియదు. అందుకని మన ఋషులు ఏం చేశారంటే ఒక రోడ్డు వేశారు. దేనికి? ఈ ఊరికి ఆ ఊరికి రోడ్డు ఎందుకు వేశారా నాయన అని అడిగితే, మంచి రోడ్డు వేసేసాడు అనుకో, హైవే. మనం హైదరాబాద్ పోవాలంటే ఇదివరకు 6 గంటలు పట్టేది, ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే 3:30 గంట. ఇంకా స్పీడ్గా దొక్కేవాడు ఎవడైనా అర్ధరాత్రి వేసుకుని వెళ్ళాడంటే 3 గంటల్లో దించేస్తాడు. మనకేం బాధ లేదు కదా. అది రోడ్డు వల్ల లాభం. మంచి రోడ్డు వేసేసారు. ఆ రోడ్డు ఏమిటంటే అవే ఉపనిషత్తులు. ఒక్కొక్క రోడ్డులో నువ్వు ఏ రోడ్లో వెళ్ళినా, అంటే ఎన్ని రోడ్లు హైవేలు ఎన్ని వేసారో చూడు. నేషనల్ హైవే నెంబర్ 7 అంటాం, ఇప్పుడు 44. అటువంటి రోడ్లు చాలా రోడ్లు వేసి పెట్టారు. వాటిని ఉపనిషత్తులు అంటారు. మొన్న ఈ మధ్యనే నన్ను ఒకళ్ళు అడిగారు, అమ్మా వేదం కదా మనకందరికీ, మనకు అథారిటీ, ఋగ్వేదం ఒకటి చాలదా, ఎందుకు యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు చెప్పాలా మనకి చెప్పడానికి? ఎందుకంటే 4 వేదాలు అయ్యేప్పటికి అవన్నీ చదువుకోవడం మనకి చాలా కష్టం అయిపోతుంది. ఒక్క వేదం చెప్పేసి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏదన్నా చెప్పచ్చు కదా, అట్లా చెప్తే బాగుంటుంది కదా, ఎందుకు 4 చెప్పారు అంటే, నాయన కర్మ ఉపాసన అనేవి మనకు బోధించారు. ఎందుకంటే డైరెక్ట్గా జ్ఞానం అందరికీ కలగదు. అందుకని ఋగ్వేదం కర్మని చెప్పింది, యజుర్వేదం కూడా తంత్రం చెప్పింది, కర్మ ఎలా చెయ్యాలి. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టండి అంటే సత్యంతో ఆరుతే నా పరిశించామి, ఇట్లా నీళ్లు తిప్పండి, ఇలాంటివన్నీ యజ్ఞయాగాదులు చేసేటువంటివన్నీ యజుర్వేదంలో ఉంటాయి. సామవేదం శబ్దం ద్వారా, సంగీతం ద్వారా, అంటే సరిగమ పదని అనే 7 స్టెప్స్, వాటి ద్వారా పరమాత్మను చేరేటువంటి సామవేద సారమే సంగీతం అంటారు కదా. సంగీతం అది. ఆ రకంగా పరమాత్మను తెలుసుకోవడానికి అది చెప్పింది. అథర్వణ వేదం సైంటిఫిక్గా పరమాత్మను ఎలా తెలుసుకోవాలో అది చెప్పింది. అంటే నీవు ఏ మార్గంలో నువ్వు వెళ్ళదలుచుకుంటావో ఆ మార్గాలన్నీ 4 వేదాలు చెప్పాయి. కానీ వేద భాష మనకు రాదు, మనం చదువుకోలేం కదా. ఎప్పుడో కృతయుగంలో త్రేతాయుగంలో వాళ్ళు చదువుకున్నారేమో, వాళ్ళకి ఆ వేదం అర్థమైందేమో. ఇప్పుడు కూడా వేదం చదువుకున్న పండితులు కావలసినంతమంది ఉన్నారు. ఘనా జట అంటారు దాన్ని. అది చదువుకున్న మహనీయులు చాలామంది ఉన్నారు. కానీ అర్థం అడిగితే వాళ్ళు చెప్పలేరు. మొన్న నేను ప్రతిపురుషానికి చెప్పమంటే, అమ్మ మేము వ్రతం స్మార్తం చేసి చెప్పిస్తామే కానీ దానికి అర్థాలు మాకు తెలియదు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా చక్కగా చెప్పాడు. పర్వాలేదులే నాయన, తెలియకపోతే మీలాంటి చదువుకున్న వాళ్ళు దాని గురించి చదువుకున్న మేము చేయిస్తామే కానీ మాకు తెలియదు అన్నారు. అంటే వేదం మనకు అర్థం కాదు. అందుకని ఏం చేశారంటే సంస్కరించారు. సంస్కృతం అంటే సంస్కరించబడినది. ఆల్రెడీ సంస్కరించేశారు. దాంట్లో ఇంకా నువ్వేం పెట్టడానికి వీల్లేదు. మన బంగారు నగలు చేసేటప్పుడు ఫైనల్గా మొదట్లో చేసి అది పెడతాడు, అది ఇత్తడి సొమ్ములాగే ఉంటుంది. దాని తర్వాత వాడు మెరుగు పెట్టి ఫైనల్గా మన చేతికి ఇస్తాడు. ఇంకా ఉందమ్మా రేపు పని, రేపు ఇస్తాము అని చెప్తాడు. ఆ రేపు ఇవ్వడం మధ్యలో ఏం చేస్తున్నాడంటే వాడు చాలా దానికి పాలిష్ చేయడము, మనం పెట్టుకోవడానికి యోగ్యతగా అలా చేసిన తర్వాత ఇంకేం అందులో పెట్టడానికి లేదు కదా. అంతకుముందు ఇంకా దాన్ని ఏదో చెయ్యాలి. ఒక్కసారి ఫైనల్గా చేసిన తర్వాత ఇంకా చెయ్యడానికి ఉండదు. అట్లా ఫైనల్గా చేసినటువంటిది సంస్కృతం, సంస్కరించబడినది. సంస్కరించబడిన భాషని సంస్కృతం అనాలి. అంతకు ముందున్న భాష ప్రాకృతం, దాన్ని సంస్కరించారు. అది అంటే సంస్కృతం ఆల్రెడీ సంస్కరించేశారు. అదే ఉపనిషత్తులు అనే పేరుతో రోడ్డేసి మన కోసం చెప్పారు. అంటే వేదం అర్థం కాని వాడికి ఉపనిషత్తులు అర్థమవుతాయి. ఎందుకని? వేద వాంగ్మయం మనకి రాదు. ఏమ్మా, ఈ వాంగ్మయం మన కోసమనే రాశారు. అంటే ఉపనిషత్తులు కూడా అర్థం కాకుండా ఉండేది ఉంది.
బ్రహ్మసూత్రాలను రాశారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, జాగ్రత్త నాయన, తర్వాత భగవద్గీత. ఈ మూడు మనకి మత గ్రంథాలు అయినాయి. మత గ్రంథాలంటే ఏమిటి? పరమాత్మని తెలుసుకోవడానికి ఈ మూడు ఉపదేశించారు మనకి. ఏ మూడు? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఒక సూత్రం, లెక్కలు నేర్చుకోవాలంటే ఒక సూత్రం కావాలి. సూత్రం ద్వారా సూత్రాన్ని డిరైవ్ చేసుకుంటే నీకు ఆ లెక్క రిజల్ట్ వస్తుంది కదా. ఉపనిషత్తుల్ని కూడా డీకోడ్ చేసుకుంటూ సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం అని ఎందుకు అంటున్నానంటే దాంట్లో మళ్ళీ నువ్వు వేలు పెట్టడానికి ఏం లేదు. అది తీసుకుని నువ్వు అలా ఆచరించుకో. కావాలంటే దాన్ని నీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకో, అంతేగాని దాన్ని ఏం చేయటానికి వీల్లేదు. అట్లా అన్ని ఉపనిషత్తులు, అన్ని బ్రహ్మసూత్రాలు, అన్ని భగవద్గీతలు, మొత్తం 3 కదా. అది కదా మన మత గ్రంథం. బైబిల్ కాదు, ఖురాన్ కాదు. ఈ గ్రంథాలు ఈ 3 కలిసి, ఇవన్నీ కలిసి ఏం చెప్పిందో నాకు చెప్పమన్నాడు. ఏం చెప్పింది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ పరహ ఉపనిషత్తే చెప్పేసింది. ఈ మూడిట్లో మేము చెయ్యాల్సింది ఏమన్నా ఉంటే చెప్పండి మాకు. అంటే మేము మామూలు మనుషులం, మాకు సంస్కృతం రాదు, ప్రాకృతం రాదు, వేదం రాదు, మాకు చదువుకోవడానికి అవకాశం లేదు కదా. తెల్లవారులు వేస్తే పొట్టకూడు సంపాదించుకుని మేము తిని బతికేవాళ్ళం, మాకేం తెలియదు. మాకు ఒక్క ముక్కలో మాకు చెప్పండి అన్నాడు. అన్ని వేదాల సారము ఒక్క ముక్కలో మన శాస్త్రం ఏం చెప్పిందంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇది చెప్పింది. పరోపకార బోర్డు లేదా? పరోపకార పుణ్యాయ, పరోపకారం చేయటం పుణ్యం. నీకు పుణ్యం కావాలి అంటే ఏం చేయాలి? పరోపకారం చెయ్యాలి. పరోపకారం అంటే ఏమిటి? నేను కాకుండా ఎవడైనా వాడికి నేను సహాయం చెయ్యాలి. చేస్తే ఏమొస్తుంది? నాకు పుణ్యం ఖాతాలో పడుతుంది. పాపాయ పరపీడనం, ఎవడినన్నా ఒక్కడి మనస్సు నువ్వు బాధించినా అది నీకు పాపం ఖాతాలో పడుతుంది. అన్ని ఉపనిషత్తులు, అన్ని వేదాలు, అన్ని బ్రహ్మసూత్రాలు కలిసి చెప్పిన మాట ఇది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అప్పుడు ఏమొస్తుందంటే పరోపకారం అనే పుణ్యం చేస్తే పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి జన్మకెళతావురా. ఇతరులకు ఎవరికైనా బాధ కలిగిస్తే బాధ అనేటువంటి అది అనుభవించడం, దాని ఫలం అది పుణ్యఫలం, ఇది పాపఫలం. ఈ 2 అనుభవించడానికి నువ్వు మళ్ళీ నరకానికి ఎక్కడికో పోవాలి, ఎక్కడికో తెలీదు. ఫలం అనుభవించేప్పుడు దుఃఖమే. నీకు కావలసింది ఏమిటి? నాకు దుఃఖం ఉండకూడదు, నాకు ఆనందం కావాలన్నావు. నువ్వు ధనం కావాలనలే కదా. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి నీ లక్ష్యం. అది దానికి సంపాదించుకోవడానికి ఏం కావాలి? నీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చెయ్యి. ఎందుకంటే అది తెలియదు కదా. సహాయం చేయకపోయినావు, మనస్సుకు కష్టం కలిగేది మాత్రం చెయ్యద్దు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఈ పని చేయరా అన్నాడు. ఇది నీకు ధర్మం అన్నాడు. ఇది ధర్మం అంటే ఏమిటి? ఈ పనే నువ్వు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి నేను ఈ పని? నేను పరమాత్మను తెలుసుకోవాలి అని ఉన్నాను కాబట్టి, పరమాత్మ అందరిలో ఉన్నాడు కాబట్టి, అందరిలో ఉన్న పరమాత్మ శరీరంతో ఉంటాడు. వాడికి సహాయం చేస్తే నువ్వు పరమాత్మకు చేసినట్టే, పూజ చేస్తే కాదు. ఒకవేళ ఎవరికైనా ఒక్కడికి మనస్సుకు బాధ కలిగితే, ఏమండి మేము బాధ కలిగేట్టు చేస్తాం, నా కోసం వాడు మరి అంటే నా సొంతం నేను బాగు చేసుకోవడం కోసం నేను ఎవరినన్నా బాధిస్తా, నాకేమి? నేను బాగుండాలంటే ఒకడు లక్షాధికారి కావాలంటే ఏం కావాలిరా? 100 మంది 100,000 పోగొట్టుకోవాలి, అంతే కదా. వాడికి 1000 నష్టం వస్తే నాకు ఆ 1000 నాకు లాభం అవుతుంది. లాభం అంటే ఎట్లా వస్తుంది చెప్పండి? ఇంకెవడో నష్టపోతే కదా. ఖచ్చితంగా అదే.
ఇంకేం అక్కర్లే. అన్ని వేదాలు చెప్పిన చివరి మాట, చివరిది కాదు, ఎసెన్స్. ఎసెన్స్ అంటే ఏమిటి? దాని సారం. దాని సారం ఏమిటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరుని బాధిస్తే నీకు దుఃఖం వస్తుంది, దుఃఖం రాకుండా ఉండాలంటే నువ్వు ఆ పని చెయ్యవాకు అని చెప్పాడు. ఆ చెప్పడం కోసము ఎన్నో కథలు చెప్పి నీకు ఉపనిషత్తు అనేటువంటి దాన్ని, ఒక్కొక్క ఉపనిషత్తు, కఠోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఉపనిషత్ వాంగ్మయం అంతా కూడా అలాంటిది. ఎలాంటిది అంటే ఈ రోడ్లో పోతే పరమాత్మ దగ్గరికి వెళతాం, ఈ రోడ్లో పోయినా పరమాత్మ దగ్గరికే వెళతాం, ఇంకో రోడ్లో పోయినా అది ఇటు పోతుంది కదా, ఈ డైరెక్షన్లో పోతుంది కదా, ఆ డైరెక్షన్లో పోతుంది కదా అని అనుకోవాకురా. ఏ డైరెక్షన్లో పోయినా నువ్వు పరమాత్మ దగ్గరికే వెళతావు. అందుకని నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పింది. అర్థమైందా? ధర్మం ఏమిటి, ధర్మం ఎలా చెయ్యాలి, నాకెట్లా తెలుస్తుంది ఆ ధర్మము అని అడిగితే, అలెగ్జాండర్ అనేటువంటి ఒక గ్రీక్ చక్రవర్తి, మీకు తెలుసు, మనం హిస్టరీలో చదువుకున్నాం. ఆయనకి ప్రపంచ విజేత అని పేరు. ప్రపంచ విజేత అనే ప్రపంచాన్నంతా జయించాట, భారతదేశాన్ని మాత్రం జయించలే. భారతదేశం చాలా ధర్మబద్ధమైనటువంటి ఊరు, దేశం. భారతదేశానికి వెళ్ళి జయించడం నీకు మాత్రం ఇంపాసిబుల్. ప్రపంచ విజేతకి చెప్పారు ఈ మాట. భారతదేశం మామూలుది కాదండి. అక్కడ ఏమీ చదువు రాని లే మ్యాన్ కూడా ధర్మం అనే దాన్ని ఒకటి పాటిస్తాడు. వాడికి ఏం తెలియక్కర్లే, వాడు చదువుకోక్కర్లే, వాడు మామూలు మనిషి అయినా వాడికి ఏం కావాలి? ధర్మం అనేది కావాలి. ఏమిటా ధర్మం? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అదే ధర్మం వాడికి, అది పాటిస్తాడు. కాబట్టి భారతదేశాన్ని జయించడం మీకు ఇంపాసిబుల్ అన్నాడు. వాడికి ఇంకా కాస్త పట్టుదల వచ్చింది కదా, ఎందుకు జయించలేను నేను, భారతదేశమే అంత గొప్పదే, ఇన్ని దేశాలు జయించాను. ప్రపంచ విజేత అలెగ్జాండరు, ప్రపంచ విజేత గ్రీక్ చక్రవర్తి. ఆయన భారతదేశానికి వచ్చాట. ముందు ఒక డేరా వేసుకున్నాడు, భారతదేశానికి వచ్చాడు. తెలుసు కదా, అక్కడ వాడిని, ఆ రాజుని, తను ఆయన ప్రేమించిన రుక్సానాన్ని తీసుకొచ్చాడు. ఆమె చేతికి కంకణం కట్టింది పురుషోత్తముడికి కదా. పురుషోత్తముడు వాడిని చంపడానికి చెయ్యెత్తేటప్పటికీ ఆ కంకణం కాదు, మీరు రాఖీ, అది అన్న, ఆమె రక్షాబంధన్ కట్టింది. అరే ఆమె నా చెల్లెలు, ఎందుకంటే నా భర్త కాదు, ఆమె ప్రేమించింది వాడిని, వాడి వెంట వచ్చింది ఇక్కడికి. ఈ పురుషోత్తముని కనుక్కొని, మీరంతా ధర్మం గలవాళ్ళు కదా, నీ చేతికి ఒక కంకణం కట్టేసిపోతానని కట్టేసింది. రక్షాబంధన్. ఆ రక్షాబంధన్కి అతను నిలబడ్డాడు. దొరికిన శత్రువు దొరికి కత్తిత్తాడు చంపుదామని. వెంటనే ఈ రక్ష కనపడింది. అమ్మో వీడిని నేను చంపితే రుక్సానాకి ఇచ్చిన మాట నిలబడు, వదిలేశాడు. అర్థమైందా? భారతదేశంలో ఎంత ధర్మాన్ని పాటించారు. ప్రతి ఒక్కడు లాంటి వాడే. సాయంకాలం ఇంటికి వెళ్ళాట, తన టెంటులో కూర్చున్నాడు మహారాజు. కూర్చున్న తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటున్నారట. ఇద్దరు వాళ్ళు ఎందుకో కొట్లాడుకుంటున్నారు. ఏమిటి అక్కడ గొడవ జరుగుతోంది, ఎందుకు పోట్లాడుకుంటున్నారు, భారతదేశం చాలా ధర్మబద్ధమైన దేశం అన్నారు కదా, ఎందుకు తగులాడుకుంటున్నారో ఒకసారి చూసిరా అని వాడిని పంపించాడు. ఒకడిని ఎవరినో పంపించాడు. వాడు వెళ్ళి కొంచెంసేపటికి వెనక్కి వచ్చాడు. వాళ్ళిద్దరూ, ఒకడు పొలం అమ్మినవాడు, ఒకడు పొలం కొన్నవాడు, వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారండి అని చెప్పాడు. ఒకడు పొలం అమ్మినవాడు, ఒకడు పొలం కొన్నవాడు. ఎందుకు వాడికి డబ్బులు కంప్లీట్గా ఇవ్వలేదా, ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగాట. అడిగితే అది కాదండి మీరు పూర్తిగా వినలేదు అంటే, వీళ్ళు కూడా కొట్లాడుకుంటున్నారు కదా ఈ భారతదేశంలో, మరి ఇది ధర్మం అని అన్నారు, నేను గెలవలేను అన్నారు. ఇట్లాంటి దేశాన్ని అంటే డబ్బు కోసం ఇద్దరు కొట్లాడుకుంటుంటే, ఇటువంటి దేశాన్ని జయించడం, నాకు డబ్బు ఉంది, ఒకటికి ఎక్కువ డబ్బు ఇచ్చేసారు. బ్రిటిష్ వాళ్ళు అట్లాగే కదా చేశారు మన్ని కదా. ఒకటికి సైన్యం సహాయం చేసి నీ శత్రువుతో యుద్ధం చేయరా అనేవాడు. వీడి సైన్యం వాడి సైన్యం కలిసి శత్రువు సైన్యం అంత ఉండదు, వాడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత వీడేం చేస్తాడు, మీ దేశాన్ని అంతా మేము బాగు చేస్తాము, మీకు తపాలా సౌకర్యం ఇస్తాం, మీకు రైళ్ళు వేస్తాం, మీకు బస్సులు వేస్తాం, ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టేసి మీ దేశం మీద మేము ఇంత ఖర్చు పెట్టాము,
ఇవన్నీ మాకు ఇచ్చేసేయమని మెల్లమెల్లగా ఒక్కొక్క రాష్ట్రం గుంజుకున్నారు. తెలుసా మీకు? మనకి తెలియదు, మనం అసలు అవసరం లేదు, మన పొట్ట మనం తింటాం, మనకు కావాలి. అందుకని ఇవాళ నేను ఇది చెప్దాం అనుకున్నాను. నేను అద్వైతం చెప్పదలుచుకోవాలి, అంటే రేపు చెప్తాను. ఇవాళ వినండి. ఏమ్మా, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. మహారాజా, మీరు ఇంకా పూర్తిగా వినలేదు. వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? వాళ్ళిద్దరూ డబ్బు కోసం, పొలం కోసం కొట్లాడుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. కాదు కాదు, ఆ పొలం అమ్మినవాడు అమ్మేశాడు, ఈ కొన్నవాడు కొనేశాడు. వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కొన్నవాడు ఇల్లు కట్టుకోవాలని తవ్వుతున్నాడు. తవ్వుతుంటే అందులో ఇంత నిధి దొరికింది. డబ్బులకుండా ఆ రోజుల్లో బ్యాంకులు ఉండేవి కాదు. అందుకని నిధి అంతా డబ్బులన్నీ కుండలో పెట్టి మన పెద్దలు భూమిలో పాతి పెట్టేవాడు. కుండలో కాకపోతే బిందెలు, లంక బిందెలు అంటారు, విన్నారు కదా ఆ మాట. అట్లా దాచిపెట్టారు అక్కడ. అది బయటకు వచ్చింది. వాడు తను తవ్వుతున్నాడు కదా, అది బయటకు వచ్చింది. పొలం కొన్నవాడంటాడు, నేను మీ దగ్గర నుంచి పొలమే కొన్నాను, దానిలో ఉన్న నిధి నిక్షేపాలు నేను కొనలేదు, కాబట్టి ఇది నీది, తీసుకోమంటాట. ఎవరిని? ఆ అమ్మిన వాడిని. వాడంటాడు, నేను పొలమే అమ్మాను నీకు, పొలం తాలూకు నీకు ఇచ్చేశాను, అది నువ్వేమన్నా చేసుకో, అందులో ఉన్న నిధి నిక్షేపాలు నావి కావు, నేను అది తీసుకోను కదా, పొలం నీకు అమ్మేశాను. ధర్మం ఉందా లేదా? అర్థమైందా? ఏమ్మా, వాడు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? చివరికి తీర్పు ఏం చెప్పాడు? మధ్య మూడో వాడెవడో వస్తాడు కదా, వీడిద్దరు ఇట్లా కొట్లాడుకున్నా, ఇది నేను తీసుకోనంటే తీసుకోనంటాడు వాడు, నువ్వు తీసుకోకపోతే నేను ఇల్లు కట్టుకోనంటాడు వీడు కదా. ఇద్దరు పోట్లాడుకున్నారు. మూడో వాడు వచ్చాడు. మూడో వాడు వచ్చి, నాయన ఇదంతా ముందు మన దేశంది కదా, అందులో ఇంత భాగం మనమందరం భారతీయులము, భారతదేశం, భారతమాత సంపద ఇదంతా, ఇందులో మనం ఉండడానికి ఆ తల్లి మనకు పర్మిట్ చేసింది ఉండమని, అందుకని మనం ఉంటున్నాం. నువ్వు అమ్మినా వాడు కొన్నా ఆ స్థలాందే కదా, ఆ లోపల ఉన్నదంతా భారతమాతది కదా, అందుకని దీన్ని గవర్నమెంట్కి ఇచ్చి, మనం ఇప్పుడు కూడా మనం రాసుకునేటప్పుడు ఇందులో ఉన్న నిధి నిక్షేపాలతో సహా నీకు ఇచ్చానని చెబుతున్నాడు అంటున్నారే, కానీ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ మాట రాస్తారు కదా. ఈ భూమిలో ఉన్న ఏమొచ్చినా సరే, అందులో ఎముకలు వస్తే అవి కూడా వాడికే, ఎందుకంటే ఎవరినో చచ్చిపోయి ఉంటారు కదా, అందులో పూడ్చిపెట్టి ఉంటారు. అందులో ధనం వస్తే అది కూడా వాడు, ఎవడు కొనుక్కున్నాడో వాడికి. ఇప్పటికి కూడా అట్లా రాస్తారే కానీ నిధి గనక నిజంగా దొరికితే అది పోలీసులు పట్టుకుపోయి గవర్నమెంట్కే ఇస్తారు, మనకివ్వరు. దొంగతనంగా దొరికిన వాడు ఏం చేస్తాడు? దొంగతనంగా వాడేసుకుంటున్నాడు కదా. అంటే ఇప్పుడు అది ధర్మం కాదు. మూడో వాడు ఏం చెప్పాడు? ఇది ఈ సంగతి గ్రీక్ చక్రవర్తి చూశాడు. అమ్మో, వీళ్ళకి ఇంత ధర్మం ఉందా? వాళ్ళు మామూలు ఏం చదువుకోని వాళ్ళు. ఆ పొలం కొన్నవాడు, ఈ పొలం అమ్మినవాడు కూడా లా చదువుకున్న వాళ్ళు కాదు, సంస్కృతం రానే రాదు. కానీ మన బ్లడ్లో ఎంత ధర్మం ఉందో ఆలోచించండి. అటువంటి దేశంలో మనం పుట్టాము. మనం ఏం చేస్తున్నాం? అందుకే ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి జరిగినప్పుడు నేను జన్మిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. రామనాథం గారుగా ఆయనే జన్మించాడు. ధర్మం చెప్పమని అర్థమవుతోందా? సరే, ఇంకా కొంచెం సేపు గడిచింది. ఇంత ధర్మం ఉందా వీళ్ళకి, నేను వీళ్ళంతా డబ్బు కోసం కొట్టుకుంటున్నారని అనుకున్నాను. చాలా పొరపాటు. నిజమే, భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే కదా, ధర్మక్షేత్రం ఇది అని అనుకుని కాసేపు అట్లా కూర్చున్నట్ట. తర్వాత ఎవరో వచ్చి, మామూలుగా భారతదేశంలో మనం ఏం చేస్తాం, ఎవరన్నా కనపడితే నమస్తే అంటాం కదా. నమస్తే అంటే నీకు నమస్కారం పెడుతున్నాను, ఎవరైనా ఇంతే కదా నమస్కారం, ఇంతే ఇట్లా పెట్టాం కదా కదా, ఇట్లా పెట్టాం కదా. నమస్తే అంటాం. ఎందుకంటే తల వంచితే తప్పు. తల వంచితే ఎవరికి వంచాలి?
గురువు దగ్గరే తల వంచాలి, భగవంతుడి దగ్గర తల వంచాలి. ఎవరి దగ్గర తల వంచేటువంటి పని నువ్వు పెట్టుకోకూడదు. అంటే పెద్దల మీద వినయంతో తల వంచాలి, అహంకారంతో తల వంచకూడదు కదా. కానీ మనిషి ఎప్పుడు అహంకారమే ఉంటుంది. నేను పైన కూర్చోవాలి అనుకుంటాడు కానీ నేను కింద కూర్చోవాలి అని ఎవ్వడను. ఏమంటే నా కాళ్ళు బాగలేవు అందుకని నేను చైర్లోనే కూర్చుంటాను. కాళ్ళు బాగున్న వాళ్ళు కూడా చైర్లో కూర్చున్నారు నాకు తెలుసు. ఎందుకు అంటే ఏం కుర్చీలు ఉన్నప్పుడు మేమెందుకు కింద కూర్చోవాలి, అది అహంకారమే. ఏమ్మా సరే ఎవడో నమస్కారం పెట్టాడు, ఒకడు వచ్చి నమస్తే నమస్తే అని నమస్కారం పెట్టాడు. అంటే ఇట్లా వాళ్ళకి లేదు ఇది, ఇదేంటి దీనికి అర్థం అని అడిగాడు. అర్థం అడిగితే నీకు నమస్కారం పెడుతున్నామంటే మీ లోపల పరమాత్మ ఉన్నాడు, మా లోపల పరమాత్మే ఉంటాడు, ఒక పరమాత్మ ఇంకో పరమాత్మకి దండం పెడుతున్నాడు, దండం ఇట్లాగే ఎందుకు పెట్టాలి అని అడిగాడు. దండం నమస్కారం ఇట్లాగే ఎందుకు పెట్టాలి, ఏమి ఇట్లా పెట్టకూడదా, ఇట్లా పెడతారు కదా, ఎట్లయినా పెట్టచ్చు కదా, ఇదే ఎందుకు పెట్టారంటే మా ధర్మంలో మాకు దేవుడు 5 వేళ్ళు ఇచ్చాడు. 5 వేళ్ళు ఇచ్చాడు కదా మనకి. ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి ఈ 5 వేళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప అని కొట్లాడుకు వచ్చినాయట. మన కేనోపనిషత్తులో మా కళ్ళు మేం గొప్ప అన్నది, చెవులు మేం గొప్ప అన్నవి అట్లా ఒక్కొక్కటి అన్నాయి కదా ఉపనిషత్తులో కూడా. పొట్ట ఏమీ లేకుండా హాయిగా కూర్చుంది, ఇదన్నీ మనం తెచ్చి పెడితే తిని ఇది ఇట్లా తయారైంది అని. ప్రాణం అసలు ఏం చెయ్యదు, గాలి పీల్చుకుంటూ ఉంచుకుంటూ అందరూ ఒక్కొక్క 6 నెలలు వెళ్ళిపోయి వచ్చారు. కేనోపనిషత్తు అదే కదా. మీరు బతుకున్నారంటే ఏం గుడ్డివాడు బతకలేదా, కుంటివాడు బతకలేదా, అట్లా మేము బతుకున్నామని చెప్పేశారు అన్నీ. ప్రాణం ఇంకా బయలుదేరి అయితే నీకు ఊరికే తిండి పెట్టి పోషిస్తున్నాం అని అంటే ప్రాణం కూడా నేను కూడా బయలుదేరుతానని బయలుదేరి మీలాగా నేను కూడా కొన్ని రోజులు పోయిస్తాను అని. ప్రాణం ఎప్పుడైతే దాని చోట్లో నుంచి ఠావులు తప్పెను అంటాడు. ఠావు అంటే దాని ప్లేస్, అది ఉండవలసిన ప్లేస్లో నుంచి అది ఎప్పుడు బయటికి పోదాం అనుకుందో ఇంకా పోలే. వీళ్ళన్నీ కళ్ళు కనపడకుండా పోయినాయి, చెవులు వినపడకుండా పోయినాయి, అన్నీ అయిపోయింది ప్రాణం. అది కేనోపనిషత్తు చెప్తుంది. అట్లాగే ఈ 5 వేళ్ళు గ్రీక్ చక్రవర్తికి చెప్పారు మన వాళ్ళు. ఈ 5 వేళ్ళు ఏది నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుని కొట్లాడుకు వస్తున్నాయట ఎవరికి వాళ్ళు. ఏం గొప్ప బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారు మా అందరిలో ఎవరు గొప్ప మీరు చెప్పండి అని అడిగితే బ్రహ్మగారు అన్నట మీ గొప్పలేందో ముందు నాకు చెప్పండి, తర్వాత నేను మీలో ఎవరు గొప్ప నేను చెప్తాను అన్నాడు. బొటన వేలు ముందు లేచింది. ఇది లేచి చెప్తోందిట, వీళ్ళు 4 ఉండి కూడా ఏం చెయ్యలేరండి, ఏదన్నా పట్టుకోవాలంటే ఈ 4 పట్టుకోలేరు, నేను ఇట్లా పట్టుకున్నాను అనుకో ఒక్కళ్ళు సాయం ఉన్నా ఎంత బరువు నేను ఎత్తేస్తా కదా. కాబట్టి వీళ్ళ 4 నేను చెప్పినట్టు వినాలి, నేను గ్రేట్ అని అందుటే బొటం వేలు కదా. ఎవరికన్నా ఏదన్నా పని జరిగిందా అంటే ఎస్ ఇట్లా చూపిస్తా అంటే నేను చాలా సుపీరియర్, మీరందరూ ఏదో వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ నేను చాలా గొప్పవాడిని, ఏ పని చెయ్యాలన్నా వితౌట్ మై హెల్ప్ ఎక్కడి కూడా పని చేయలేదు. బ్రహ్మగారు వీళ్ళు ఒప్పుకోవటం లేదు కానీ కావాలంటే మీరు ఏ వస్తువు అన్నా పెట్టి పట్టుకోమని చెప్పండి, పట్టుకోలేరు. గట్టిగా పట్టుకోవడం వాళ్ళకి చేత కాదు, నేనే పట్టుకోవాలి. అన్నం ముద్ద కూడా నేను ఇట్లా పెడితే ముద్ద లోపలికి పోతుంది కానీ నేను లేకపోతే అసలు పనే జరగదు. అందుకే ఎవరు బొటనవే. అట్లాగా నువ్వు అంత గొప్ప దానివే నాకు తెలియలేదులే, సరే కనుక్కొని మిగిలిన వాళ్ళది కూడా కనుక్కుందాం, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్తారన్నాక. ఈ 2వ వేలు అందుట అధికారం అంతా నాది, ప్రపంచాన్నంతా బెదిరించగలను. నేను ఒక్కసారి ఇట్లా అన్నానంటే అందరు నోరు మూసి కూర్చోవాల్సిందే. నాకు ఎంత అధికారం ఉందో చూడండి, నేను చాలా గొప్పవాడిని అని అన్నాడు. అందుకే దీన్ని పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. బ్రష్ లేనప్పుడు ఏం చేస్తారు,
దీన్ని పూజకు కూడా రానియ్యరు, పట్టుకోనియ్యరు. పూజకి పువ్వులు కావాలంటే ఇది ఇక్కడ ఈ ముద్ర, ఈ ముద్రతో పూలు వేస్తారు దేవుడికి వేసేది. అందుకని నాకు అధికారం ఉంది, నేను అందరినీ కూడా కంట్రోల్ చేయగలను అని. సరే అమ్మా, నువ్వు కూడా చాలా మంచిదానివి, సరే ఉండను, మీ అందరినీ విని తర్వాత కదా ఎవరు గొప్ప నేను చెప్పాలి అని అనుకున్నట్ట. ఏం మీకు టైం అవుతుందా? అవురు భోజనం చేయాలా? నా ఇంకా చాలా ఉంది నేను చెప్పాల్సింది. ఈ 3వ వేలు వీడు తెలిసాట, వీడు మధ్యలో. నాకేముందండి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇట్నుంచి వచ్చే వాళ్ళని ఈ ఇద్దరు ఎదుర్కొంటారు, ఇట్నుంచి వచ్చే వాళ్ళని ఈ ఇద్దరు ఎదుర్కొంటారు. నన్ను మిడిల్లో పెట్టేశారు. నాకు అసలు ఏమి దిగులు లేదు, చింత లేదు. వీళ్ళు నన్ను సేవిస్తూ ఉంటారు. రాజకుమార్తె ఎక్కడుంటుంది? మధ్యలో ఉంటుంది. అటు కొంతమంది ఇటు కొంతమంది. ఎవరైనా అంటే మెయిన్ పీపుల్ని ఎక్కడ పెడతారు? మధ్యలో పెడతారు. పెళ్లి కూతురుని ఎక్కడ పెడతాం? మధ్యలో. పెళ్లి కొడుకుని ఇటు చుట్టూ కొంతమంది, ఇటు చుట్టూ కొంతమంది. మధ్యలో ఎవరిని పెడితే వాళ్ళు కదా గ్రేట్ కదా. ఇప్పుడు మనందరం మీరందరూ కూర్చున్నారు, నన్ను ఒక్కదాన్ని మధ్యలో పెట్టారు. ఇది మధ్య కదా. చూడండి, అందరికంటే నేను ఎంత పొడుగ్గా ఉన్నాను కదా. వీళ్ళందరూ పొట్టి వాళ్ళు, అందరికంటే హైట్ ఉన్నది నేనే. కాబట్టి బ్రహ్మగారు నేను సుపీరియర్, నన్ను గొప్పవాడని మీరు డిక్లేర్ చేసేయాలి అని చెప్పేసింది. ఓ దీని పొగరు ఇట్లా ఉందా? మరి ఎవరికి వాళ్ళు పొగరుగానే ఉన్నారు. సరే మా నీ సంగతి బాగుంది, ఇంకా 4 ఆమెను రమ్మన్నారు. ఈ 4 ఆమె వచ్చింది. ఈమె గారు ఈవిడేముందంటే, చూడండి, బంగారం ఉన్నా లేకపోయినా ఒక చిన్న ఉంగరమైనా నాకే పెడతారు. కాబట్టి నాకు ధనం ఉంది, నేను చాలా ధనవంతుణ్ణి. వీళ్ళెవ్వరికీ లేదు చూడండి ధనం కదా. ఈ ఒక్క వేలుకి ధనం ఉంటుంది. అసలు ఈ వేలుకి ఉంగరం ఎందుకు పెడుతున్నారంటే గుండెతో డైరెక్ట్ సంబంధం దీనికి ఉంటుంది. అందుకని భార్యాభర్తలు ఇద్దరు గుండెతో కలిసి ఉండాలి అని, శరీరాలతో కలిసి ఉండాలని కాదు కదా. అందుకని దీనికి ఉంగరం పెడితే ఇదంటుంది. నాకు చూడండి, నేనే ధనవంతుణ్ణి. ఈ 5గురిలో ఎవ్వడికి ధనం లేదండి, నా దగ్గర బంగారం ఉంది, నేను చాలా గొప్పవాడిని అంటే. పాపం చిటికెన వేలు దగ్గరికి వచ్చారు. ఇంకా ఇదే కదా చెప్పాలి. చిటికెన వేలు ఎందుక బ్రహ్మగారు, నేను గొప్ప తక్కువ నాకు తెలియదు, ఎందుకంటే నేను అందరికంటే చిన్నవాడిని కదా. ఏదైనా ఇట్లా కుప్పలు చెయ్యాలంటే అక్కడ ఏ గాజు ముక్క ఉన్నా నాకే గుచ్చుకుంటుంది కదా. ఇట్లా అంటున్నప్పుడు వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళేమో, నేను మాత్రం అంత గొప్పవాడిని కాదు. కానీ వీళ్ళల్లో పెడితే వాళ్ళు ముద్ద ఇట్లా పిడికిడి బిగించమంటే నేను అలాగే చేస్తాను, వద్దు అంటే వాళ్ళందరూ వదిలేస్తే నేను కూడా వదిలేస్తాను. కానీ నా గొప్పతనం ఏమిటో ఒక్కటి చెప్తాను, అంత తక్కువ దాన్నే, నేను అందరికంటే చిన్నవాడిని అంటే వినయం అన్నాడు వీడికి. నా గొప్పతనం ఏమిటంటే, అంటే అంత వినయంలో ఉండడమే గొప్పతనం. అసలు భగవంతుడికి నమస్కారం పెట్టాలంటే, ఎవరికైనా పెద్దలకి నమస్కారం పెట్టాలంటే నేను ఫస్ట్ రోలో ఉంటా. మొదటి వరుసలో ఎవరుంటారు? వీళ్ళంతా ఎంత గొప్పవాళ్ళైనా నా వెనక ఉండాల్సిన వాళ్ళే. దేవుడి దండం పెట్టాలంటే చూడండి, ఎవరికి పెద్దలకి నమస్కారం పెట్టాలన్నా, దేవుడికి నమస్కారం పెట్టాలన్నా నేనే ఉంటా. నన్ను వెనక్కి పంపించి వీళ్ళు వచ్చి ముందు ఉండాలంటే వీరు కాదు. నేను అన్ని కష్టాలే పడతా, అయినా కూడా పెద్దలు వచ్చినప్పుడు మాత్రం ఫ్రంట్ రోలో ఉండే అవకాశం నాకే ఉంది. మరి మీ ఇష్టం, ఎవరిని గొప్పన్నా పర్వాలేదు అన్నట్ట. ఇప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట, మీరందరూ మీ అహంకారం తగ్గించుకుంటే ఏ పని చేయటానికన్నా మనం అందరం కలిసి ఉంటే పని చేస్తాం కదా. ఈ అందరూ కలిసి ఉండాలని అనుకోండిరా. ఇందులో గొప్ప వీడు ఎక్కడికైనా వేరే సింహాసనం మీద కూర్చోవడానికి లేదు, ఇక్కడే ఉండాలి కదా. అందరూ ఒకచోటే ఉండి
మేం గొప్ప అని కొట్లాడుకుండే కంటే మనం అందరం ఒకటి అని మీరు నిర్ణయించుకోండిరా. అప్పుడు మీరు ఈ గొప్ప తక్కువ అనేది మీకు పోతుంది. నిజంగా గొప్పది ఎవరంటే చిటికెన వేలేను. అందుకనే భగవద్ దర్శనం కానీ పెద్దల దర్శనం కానీ అయ్యేటప్పుడు దాన్ని ఫ్రంట్ రోలో పెట్టారు. అదే చాలా గొప్పది అన్నాడు, చెప్పేశాట. అప్పటి నుంచి వినయంగా ఎవడుంటే వాడు గొప్పవాడు అని అర్థం చేసుకున్నారు వాళ్ళు. డబ్బు ఉందని అహంకరించద్దు, అధికారం ఉందని అహంకరించద్దు, అందరికంటే నేను తాడి చెట్టంత పొడుగున్నానని దానికి అహంకరించవాకు కదా కదా. నేను లేకపోతే అసలు పనే జరగదు, నువ్వు లేకపోతే నీ తాత లాంటి వాడు ఇంకోడు పుడతాడు, అంతే కదా. అహంకారం వల్ల వీళ్ళందరూ ఫ్రంట్ పోర్షన్ కోపగొట్టుకున్నారు, ఫ్రంట్ పొజిషన్. చిటికిన వేలు ఏ అహంకారం లేకుండా వినయంతో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవస్య పాకేశ పండిత సమదర్శన. పండితుడైన వాడు సమదర్శనం అన్నిటినీ సమానంగా చూడగలడు. అందుకని మనకు 5 వేళ్ళు వేరే వేరేగా పెట్టారు కదా. మనకి 5 వేళ్ళు దేన్ని చూపిస్తున్నాయంటే ఒకడు బ్రహ్మణుడు, ఒకడు క్షత్రియుడు, ఒకడు వైశ్యుడు, ఒకడు శూద్రుడు, ఒకడు పంచముడు, 5 జాతుల వాళ్ళు పెట్టారు కదా. ఈ 5 జాతుల వాళ్ళు కలిసి ఒక ఏకంగా ఉంటే మన చెయ్యి ఎట్లా పని చేస్తుందో అటు చేస్తుంది. ఒకడే పని చేయాలనుకో మిగిలిన వాళ్ళకి ఏం పని ఉండదు. ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? దేశం బాగుపడాలంటే 5గురు కలిసి ఉండాలి కదా. కలిసి ఉంటే ఏమవుతుంది? పరోపకార పుణ్యాయ. వీడు ఒకడికొకడు ఉపకారం చేసుకుంటాడు. ఏ ఉపకారం చేస్తాడు? కన్ను నీ వేలు పొడిస్తే మళ్ళీ ఈ వేలే వెళ్ళి కళ్ళ నీళ్లు తుడిచేసుకుంటుంది, అవునా కదా. నిన్ను పొడవమన్నదేవుడు, తుడవమన్నదేవుడు. అంటే ఎవడికి నువ్వు కష్టపెట్టావో వాణ్ణి మళ్ళీ పైకి తీసుకురా. కష్టపెట్టవాక అసలు ఒకవేళ ఏదో కారణంగా అన్నా నీ వల్ల పరోపకార పుణ్యాయ పాపాయ అని చెప్పాడు కదా. పరపీడనం జరిగిందనుకో. ఎందుకంటే మనం అందరం దేవతలం కాదు కదా, మనుష్యులం కదా. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అందరికీ ఉంటాయి. ఉండి మనం ఏం చేస్తాము? స్వార్థం ఎప్పుడైతే అప్పుడు ఇతరుని బాధించాలి అని మనకు పుడుతుంది. వాడిని బాధిస్తే నిజంగా నీకు వచ్చేది ఏమీ లేదు. ఎవరిని తిట్టినా, ఎవరిని కోప్పడ్డా, ఎవరిని కొట్టినా నీ అహంకారం పోతుందే, అణుగుతోందే కానీ తాత్కాలికంగా ఇగో సాటిస్ఫై అవుతుందే కానీ వాడికి నష్టం లేదు. వాడికి ఏం నష్టం అంటే ఒక దెబ్బ తిన్నాడు అనుకో కొంచెం సేపు నొప్పి పుడుతుంది. అయ్యో నాకు కొట్టేవాడు ఎవడైనా ఆలోచించండి. సరే, బ్రహ్మదేవుడి దగ్గర ఇది ఎప్పుడైతే వీడు ఈ మాట చెప్పేశాడో అలెగ్జాండర్కి నిజమే కదా, ధర్మంతో ఉండబట్టి ఈ భారతదేశం ఇంత బాగుంది, దీన్ని జయించడం నిజంగా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కడు ధర్మంగానే ఉన్నాడు. అధర్మం అనే దాన్ని ఎలా తెలుసుకోవాలో, ఎట్లా అధర్మం నుంచి మనం దూరంగా ఉండాలో ప్రతి ఒక్కడికి తెలుసు. మరి తెలిస్తే ఎందుకండి ఇప్పుడు ఇట్లా అధర్మం చేస్తున్నాము అంటే ఎవడి బుద్ధి ఈ మాట చెప్తూనే ఉంటుంది. చూడండి, ఆలోచించండి. తప్పు చేసేవాడికి వాడు చేస్తున్న తప్పని నేను చెప్పక్కర్లేదు, వాడికే తెలుసు. మరి ఎందుకు ఆ తప్పు మళ్ళీ చేస్తున్నాడు? వాడికి తెలుసు కదా ఎందుకు చేస్తున్నాడు అంటే ఇంకొకటేదో ఉంది. అట్లా అలా చెప్తూ ఉంటుందిలే, నీకెందుకు, నువ్వు ఇది చేసేసేయి, ఇది చేస్తే మనకి డబ్బులు వస్తాయి. కల్తీ కలిపేవాడికి తెలియదా నేను చేస్తున్న తప్పు ఎంతమందో ప్రాణాలు పోతాయి అని? మరి ఎందుకు కలిపాడు? దానివల్ల వచ్చేటువంటి డబ్బులు వాడికి కావాలి. అంత డబ్బులు ఎందుకర్రా మనకు అసలు ఆలోచించండి. ఇప్పుడంతా అక్కడ గిన్నెలు వండి పెట్టారు. మిమ్మల్ని అందరినీ వెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు తినండి రా అన్నాను. అవి ఎంత తినగలరా? మీ పొట్ట పడుతుందా? దేవుడు ఎంత పొట్టిచ్చాడు? మరి ఎందుకు ఈ మనసు లేని మనస్సుకి ఇంత ఆకలి ఎందుకు? అందువల్లే కదా మనం తప్పు చేసైనా డబ్బు సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నామర్రా? ఆలోచించండి.
ఆలోచించడమే ధర్మం. మాకెవరు చెప్తారండి, మాకు ఆ మాన్యువల్ లేదు కదా, మాకెవరు చెప్పలేదు కదా, మేము చూసిన వాళ్ళందరూ అట్లా డబ్బులు సంపాదించడం కోసం ఏ పని అన్నా చేసేస్తున్నారు కదా, మేము కూడా చేసేస్తాం కదా అంటే, నీ లోపల ఒక అంతర్యామి అని నేను పెట్టాను. వాడెవడు? అంతర్యామి అంటే అర్థం ఏమిటి? నీ లోపల నిన్ను కంట్రోల్ చేసేవాడిని ఒకడిని పెట్టాను. నువ్వేం చేసావంటే వాడిని ఏదో వాడు చోర్ ఉల్టా కోత్వాల్ కోడ్ ఆట అని ఒక సామెత ఉంది బెంగాలీలో. చోరు ఉల్టా చేసి కోత్వాల్ కోడ్ ఆట పోలీసునే కొట్టేశాట. దొంగవాడు వాడు కొట్టేశాట. అట్లా ఉంది. వీళ్ళందరూ ఉల్టా చోర్లు. ఎవరు? కన్ను ముక్కు చెవి వాళ్ళే కదురా. మరి కన్నేమో చూసి ఆ వస్తువు అంతా నాకు కావాలంటుంది కదా, చెయ్యేమో పర్వాలేదు దొంగతనం చేస్తే ఏముంది, బెగ్ బారో స్టీల్, ఆ వస్తువు తీసుకొచ్చుకో, పోయి తీసుకొస్తుంది. ఎవరో లోపల చెప్తేనే కదా దొంగతనం చేసింది, అది ఈ పనులు చేసింది. ఈ ధర్మ విరుద్ధమైన పని ఎందుకు చేశావు? లోపల నుంచి లోపలిది అంటూ ఉంటుంది. తర్వాత మొన్న ఒక నాకెవరో పంపిస్తే నేను పంపించాను మీకు. 2 స్నేహితులు రైల్లో ప్రయాణం చేస్తూ అక్కడ ఫ్రెండ్షిప్ వస్తుంది వీళ్ళకి. ఒరే మనం ఇద్దరం కూడా ఏదో ఒక వ్యాపారం చేసి 4 డబ్బులు సంపాదించుకుందామని ఆ ఇద్దరు వచ్చి ఒక చిన్న స్ట్రీట్లో బండిలో తిండి వండుకుని తినేది ఏదో పెట్టుకుని ఆ వ్యాపారం మొదలుపెట్టారు. కొంచెం డబ్బులు బాగా వచ్చినాయి. ఇంతలో కొంచెం పెద్ద హోటల్ పెట్టుకుందాంలే అనుకున్నారు. అట్లా పెట్టుకుని చాలా డబ్బు సంపాదించారు. అంటే అంత ఇమ్మీడియట్గా కాదనుకో, నిదానంగా అయినా ఇద్దరూ కలిసి కష్టపడ్డారు, చాలా డబ్బు సంపాదించారు. సంపాదించిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఒకడికి ఈ బుద్ధి పుట్టింది, ఒరే వాణ్ణి గనక చంపేస్తే ఈ డబ్బులన్నీ నాకే అవుతాయి కదా వీడిని మెల్లగా చంపేద్దామని వాడిని ఏదో చేసి వాడికి ఏదో మందేసి మాత్రేసి మత్తు ఇచ్చి వాడిని కాస్త చంపేశాడు. ఇంకా వాడు కూడా లేకపోయిన తర్వాత మొత్తం ఆస్తి నాదే కదా అని హాయిగా అనుభవించడం మొదలుపెట్టాడు వీడు. అంటే మేడలు కట్టుకున్నాడు చక్కగా, అంత డబ్బున్నవాడు కాబట్టి మంచి అందమైన పెళ్ళాం వచ్చింది, వాడికి కొడుకు కూడా పుట్టాడు, అనుభవిస్తున్నాడు. కొడుకు బాగా చదువుకున్నాడు, పెద్దవాడైనాడు. వాడు అమెరికా కూడా పోయి ఇంకా అక్కడ ఇంకో ఎంఎస్ చేసి వచ్చాడు. వాడు కూడా కోట్లు సంపాదించేవాడు అయినాడు, తండ్రికి పంపించేస్తున్నాడు. ఆహా నేను చేసింది చంపేశాను, వాడిని పీడా వదిలిపోయింది, నాకు చాలా డబ్బులు వచ్చేసినాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నానని అనుకున్నాడు. అనుకోకుండా వీడి కొడుక్కి జబ్బు చేసింది. ఎన్ని మందులు ఇప్పించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాడి రోగం నయం కావటంలే, వాడు చావటంలే. వీడు అన్నీ వాడికి ఇచ్చేశాడు. ఇంకా మొత్తం ఇల్లు అమ్మాడు, ఆకిలి అమ్మాడు, అన్నీ వాడికి ఉన్నవన్నీ అమ్ముకున్నాడు. వా కొడుకు కోసం పెట్టేశాడు మందులు, డాక్టర్ల కోసం. వాడు చావలే. ఎందుకురా నువ్వు ఇంత కష్టపడి నేను అన్నీ పెట్టినా కూడా నువ్వు బతకటం లేదు నాయన, ఏమై ఉంటుంది నీకు అని అడుగుతాడు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదేమిరా అంటాడు వాడు, ఆ పిల్లవాడు. కదే అంటే ఎవరు నువ్వు అంటాడు. మనం ఇద్దరం కలిసి ఇంత డబ్బు సంపాదించాం, నువ్వేం చేసావు, ఒక్కడివే అనుభవించాలని మొత్తం నన్ను చంపేశావు. నేనట్టే ఎట్లా పోతాను, నేను సంపాదించుకున్న డబ్బు నేను తినకుండా ఎట్లా పోతాను, అందుకని నేను కూడా మళ్ళీ వచ్చేసాను. నీ డబ్బంతా నా డబ్బు ఖర్చు పెట్టించాను, నీ డబ్బు కూడా ఖర్చు పెట్టించాను. ఇంకా ఇప్పుడు నువ్వు పాపర్, నీ దగ్గర ఏం లేవు. మనము ఆ రైల్వే స్టేషన్లో బెర్త్ మీద కూర్చున్న ఇద్దరమే ఇప్పుడు మిగిలాం, నాకు లేదు నీకు లేదు, ఇంకా నేను వెళ్ళిపోతున్నారా, నీతో నాకు సంబంధం లేదు అని చెప్పిపోయినాడు. ఎవరు? అది నేను పంపించే అమ్మ బెటాలియన్లో కదా. చదివి ఉంటే మీకు అర్థమవుతుంది. ఏమోలే అమ్మేదో పంపించారులే అని తీసేసి ఉంటే నాకు తెలియదు, నేనేం చెప్పలేను. సరే, బ్రహ్మదేవుడి దగ్గరికి మనుషులందరూ ఈ చేతులు అయిపోయినాయి. వీడు ఇంకా అలెగ్జాండరు ఈ భారతదేశంలో మనం జయించలేం, భారతదేశాన్ని మాత్రమే జయించలేదు, జయించకుండా వాడు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే, దారిలో అప్పుడే జబ్బు చేసింది, దారిలోనే చచ్చిపోతాడు, వెళ్ళే దారిలోనే. ఆ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు శవపేటిక పెట్టుకుంటారు కదా, శవపేటిక మామూలుగా అన్ని వైపులా మూసేసి పైన మూస్తారు. కానీ
ఈ పక్కన కొంచెం ఆ పక్కన కొంచెం ఖాళీ పెట్టండి అన్నట్టు, చెక్క అతుకు పెట్టకుండా. ఎందుకురా అంటే నా 2 చేతులు దాంట్లో పెట్టండి అన్నట్టు. లోపల పడుకోబెడతారు కదా శవాన్ని, వీడి చెయ్యి ఈ చెయ్యి కూడా ఇట్లా పక్కన పెట్టమన్నట్టు. ఎందుకు పెట్టమంటున్నాడు, ఇంకా కూడా వీడు చచ్చిన తర్వాత కూడా ఇంకా అంతా సంపాదించాలని వీడి కోరికన అని వాళ్ళ దగ్గర వాళ్ళు అనుకుంటున్నారట, వాళ్ళ మనసులో, వీడితో అనలే అనుకుంటున్నారట. వాడు అప్పుడు చెప్పాట, ప్రపంచ విజేతనైన నేనే చేతుల్లో ఏం తీసుకుపోవడం లే, ఖాళీ చేతులు. చూడండి మీరందరూ చూడండి ఈ ఖాళీ చేతులు కదా, మీరు కూడా ఎంత సంపాదించినా అదే. అందుకని సంపాదించొద్దని చెప్పటంలే, మనకు ఎంత కావాలో అంత సంపాదించుకోండి, అది ధర్మబద్ధంగానే వస్తుంది కదా. ఈ చేతులు ఇలా పెట్టి అలెగ్జాండర్ వెళ్ళిపోయాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించలే. అటువంటి భారతదేశాన్ని ముస్లింలు 800 సంవత్సరాలు పరిపాలించారు. 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఎందుకంటే మనం అధర్మంగా ఉండి ఒకడికి సహాయం చేసి ఒకడి వైపు వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి ఇంకోడిని నాశనం చేసి మన రాజపుత్రులందరూ అట్లా చచ్చిపోయినారు. మీకు తెలియదు కదా. మనం చివరికి స్వతంత్రం అని తీసుకుని ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం, ఈరోజు కూడా మళ్ళీ అటువంటి వాళ్ళే మనకి రాజు ప్రభుత్వాన్ని తయారు చేసుకున్నాం. ఓట్లు వేస్తామనే కానీ మనం డబ్బులు ఎవడిస్తే వాడికి వేసి ఆ రోజుకు సుఖాన్ని చూసుకుంటున్నాం. వీళ్ళలాగా చూడండి, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టి వాడి అప్పు వాడు తీర్చేసుకున్నాడు. ఎవడైనా అట్లా ఉంటే అయ్యో వాడు చచ్చిపోయినాడే అని బాధపడవాకండి. కార్యకారణ సంబంధంలో నువ్వు తప్పు చేశావు, దాని ఫలితం, ప్రతి తప్పుకి ఒక ఫలితం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, రుణ అనుబంధ రూపేణ. అందుకని పశువు, నీకు పశువులు వస్తున్నాయి చచ్చిపోతాయి, పత్ని నీ భార్య చచ్చిపోతోంది, సుత నీ పిల్లలు చచ్చిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ బాకీ తీరిపోతే వాళ్ళు ఉండరు, ఎవడి బాకీ తీరిపోతే వాడు వెళ్ళిపోతాడు. ఆ సంగతి అలెగ్జాండర్ ప్రపంచ విజేత, ఏ మతం కాదు వాడికి, వాడి మతం చెప్పలే, భారతదేశానికి వచ్చి వాడు తెలుసుకున్న ధర్మం అది. అటువంటిది అది మన సనాతన ధర్మం. చదువుకుంటే రాలే అది, అది ఎక్కడొచ్చిందంటే బై నేచర్, బై బర్త్ మనకు వచ్చింది. మరి అటువంటి దేశంలో మనం పుట్టడం మనకు ఎంత గర్వకారణం. ఎందుకు చెప్పాను, మొట్టమొదట నీ దేశం అంటే నీకు భక్తి ఉండాలి, తర్వాత నీ ధర్మం అంటే నీకు భక్తి ఉండాలి, 2 కళ్ళు ఉండాలి. నీ దేశం అంటే ఎందుకు భక్తి అంటే, భగవంతుడు నన్ను ఏ దేశంలోనో పుట్టించకుండా ఈ దేశంలో పుట్టింది. ఈ దేశంలో పుడితే ఏందండి లాభం అంటే, ఈ దేశంలో పుట్టిన వాడికే అంతర్యామి ఉంటుంది, ఇన్నర్ సెన్స్ అంటారు. ఇన్నర్ సెన్స్ వాళ్ళకు ఉండదు. అందుకని వాళ్ళు బయట ఏం తోస్తే అది చేసేస్తారు. బృహదారణ్యకం ఒకటి చెప్పింది, బృహదారణ్యక ఉపనిషత్తు. బ్రహ్మదేవుడి దగ్గరికి అందరూ వెళ్ళారట. ఎవరందరూ? దేవతలు, రాక్షసులు, మనుష్యులు, 3 వెళ్ళారట. వీళ్ళు వెళితే బ్రహ్మగారిని, అయ్యా ఈ ప్రపంచంలో మేము ఏదో వచ్చేసాం కదా, ఎట్లా ఈ ప్రపంచంలో నుంచి బయటపడాలో మాకు ఒక్క మాట చెప్పండి అని అడిగారట. ఏదో మంత్రమో తంత్రమో ఏదో ఉపదేశం చేయండి. సంసార వృక్షమారూఢ పతంతో నరకార్ణవే, మేము నరకంలో పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, మేము పాపాయ పరపీడనమే చేస్తున్నాం, పుణ్యాయ ఏం చేయడానికి అవకాశం లేదు కదా. పాపం అయితే అది ఏం డబ్బులు అక్కర్లేదు, ఊరికనే చేయొచ్చు. ఎవరికన్నా బాధించడానికి ఏం కావాలరా, డబ్బులు కావాలన్నా. పుణ్యకార్యం చేయాలంటే డబ్బులు కావాలి. ఎవరినన్నా పిలిచి ఓ పూట అన్నం పెట్టాలంటే బియ్యం కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, చాలా కావాలి. బాధించాలంటే ఏం అక్కర్లేదు, ఊరికే కూర్చున్నవాడిని. ఆ పిల్లలు చూడండి, దారిలో కుక్కలు పడుకొని ఉంటాయి. ఈ పిల్లవాడు పోవచ్చు, మెల్లగా అక్కడున్న ఓ రాయి తీసుకుని దాని మీద వేసిపోతాడు. ఎందుకురా వేసావు రాయి అని కదా, కారణం లేదు. బాధించడం చాలా ఈజీ
కదా. మళ్ళీ ఆ రాయి అది వీడిని కొట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది. తెలియదు కదా. అప్పుడు అంటాడు ఎప్పుడో చేసిన కర్మ. మళ్ళీ ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడంటే జడ్జి వీడి దగ్గర ఉన్నాడు. అరే అది చేసావురా, ఇది అనుభవిస్తున్నావురా అని చెప్తాడు. అది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, దేవతలు వెళ్ళారు. అయ్యా మాకు ఏదైనా చెప్పు, ఎన్నాళ్ళు ఉన్నా కూడా పైగా మానవులు అన్నా చచ్చి మళ్ళీ ఇంకో శరీరం అన్నా తీసుకుంటున్నారు, మాకు ఆ అవకాశం కూడా లేదు కదా. వాళ్ళకి వద్దనుకుంటే ఇది తీసేసి ఇంకోటి శరీరం అన్నా పెట్టుకుంటున్నారు. ఈ శరీరంతో కష్టాలు ఉన్నాయి చూడండి. అది మనం మనుషులు అట్లా చేస్తున్నారంటానికి చస్తే పీడ వదులుతుందని ప్రతి ఒక్కటి అంటాడు. చూడండి అంటే ఏమిటి, వాడు చావడం ప్రతి ఒక్కడికి ఇష్టం. నిజంగా చావమంటే చావు, నిజంగా చావరా అంటే చావు. కానీ చస్తే పీడ వదులుతుంది. పీడ పట్టిందని వాడికి తెలుసు. ఆ పీడ ఎట్లా పోతుంది అంటే చస్తేనే పోతుందని. మాకు అది కూడా అవకాశం లేదు. దేవతలు వెళ్ళి అడిగారట. అడిగితే బ్రహ్మదేవుడు అన్నట్ట ఒక దా అనే ఒక అక్షరం ఉపదేశం చేశాట. దా వినండి, అర్థమైందా అన్నట్ట బ్రహ్మ. అర్థమైంది అన్నట్ట. వాళ్ళు ఏమిటి అర్థమైంది వాళ్ళకి? వాళ్ళు వెళ్ళిపోయినారు. బ్రహ్మదేవుడు ఉదయం చేశాడు, మీకు అర్థమైందా అన్నాడు, అర్థమైందన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కాసేపటికి మనుష్యులు వచ్చారు. మనుష్యులు వచ్చి బ్రహ్మగారు మాకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఈ మానవ జన్మ మాకు కూడా కష్టంగా ఉంది, అసలు జన్మే కష్టంగా ఉంది, ఈ జన్మ లేకుండా ఉండేది మాకు ఏదైనా చెప్పండి అని అడిగాట. అడిగితే బ్రహ్మదేవుడు వీళ్ళకు కూడా దా అన్నమాట. దా అనే అక్షరం మీకు అర్థమైందా అని అడిగాట. ఊరికి మంత్రం ఉపదేశం చేసి అట్లా పోలే, అర్థమైంది అన్నట్ట. వీళ్ళు వెళ్ళిపోయినారు. ఏమర్థమైందో అడగలే. మూడో వాళ్ళు ఆ రాక్షసులు అందరూ వచ్చారట. వాళ్ళకు కూడా దా అని చెప్పేశారట. అంటే బ్రహ్మగారి ఉద్దేశంలో అందరికీ దా అనే ఒక అక్షరాన్ని ఉపదేశం చేసేసాను. బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది ఈ మాట. దా అనే అక్షరాన్ని ఇదే రోడ్డు వేసారని చెప్పారు కదా, ఆ రోడ్డు మీద వెళితే చాలు మొత్తం రీచ్ అయిపోతాం. మంచి రోడ్డు వేసి పెట్టారు ఋషులు మన కోసమని. ఎంత గొప్పవాళ్ళలో చూడండి. కాంక్రీట్ రోడ్డు, అది మళ్ళీ పాడైపోతుందనే భయం లేదు. ఈ తార్ రోడ్డు అన్నా పోతుందేమో అని సిమెంట్ రోడ్డు ఇంకా పోదు. అసలు సిమెంట్ లేదు ఆ కాలంలో. మీకేం ఉపదేశం చేశారు? మామూలుగా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకళ్ళనొకళ్ళు అడుక్కుంటారు కదా, మీకేం చెప్పాడు మీకేం చెప్పాడు అంటే అందరూ మాకు దా చెప్పాడు దా చెప్పాడు అన్నారు. దా అనే అక్షరమే చెప్పాడు. ఇదేంటి బ్రహ్మగారు, వాళ్ళు వెళితే వాళ్లకు దా చెప్పారు, దేవతలు అంటే వాళ్ళు గొప్పవాళ్ళు కదా, వాళ్ళకి ఇంకా ఏదైనా మంచి మంత్రం చెప్పాలి కదా, మనుష్యులు అంటే కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళు కదా, వీళ్ళకి ఏదో ఒక మంత్రం చెప్పాలి కదా, మేము మరీ రాక్షసులం కదా, మాకు ఇంకేదైనా మంత్రం చెప్పాలి కదా, మరి మీరు అందరికీ దా అని చెప్పి పంపించేశారేమిటి అని అడుగుతాడు. అడిగితే ఒరే నాయన అందరికీ దానే చెప్పేశారు, ఎందుకంటే నాకు అందరూ సమానమే కదా, మరి మీకు ఎందుకు ఎలా అర్థం కావాలంటే దేవతలందరూ ఎప్పుడూ ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అంటే దేవతలు ఎట్లుంటారు అంటే మనం ఏం చెప్పాం, వాళ్ళు రంభ ఊర్వశి డ్యాన్సులు చేస్తుంటారు, ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుంటారు. అంతేగాని దేవతలకు కష్టాలు వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడూ అన్నం దొరకలేదు, వాళ్ళు ఆకలితో మాడిపోయినారు ఎప్పుడు చెప్పలే కదా. దేవతలందరూ అలాగట. అందుకని వాళ్ళకి ఇంద్రియ సుఖాల మీద భోగలాలస వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది కదా. ఎందుకంటే వాళ్ళకి 30 ఏళ్ల వయస్సే త్రిదశులు అంటారు. త్రిదశులు అంటే 30 ఏళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళకి అటువంటివి ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఈ ఇంద్రియ లాలస శమ దమ ఇంద్రియ దమ అనేటువంటిది వాళ్ళకి బోధించాను అన్నమాట. దమ అంటే ఇంద్రియ నిగ్రహం. శమదమాది షట్క సంపత్తి అంటారు చూడండి. అంటే ఏమిటి? అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం. వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం బోధించాను రా నాయన అన్నట్ట. అది దాని అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే దేవతలందరూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోగలరు. అంతే, ఒక అక్షరమే చెప్పాడు. ఇంతసేపు గంటలు గంటలు కూర్చోబెట్టి ఆనందధామంలో మైకులు పెట్టి ఏం చెప్పక్కర్లే.
వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం కూడా చెప్పేశాడు బ్రహ్మదేవుడు. మనుష్యులు కూడా పోయినారు. అయ్యా మా కథ ఏమిటి, మా సంగతి ఏమిటి అంటే, మీరు చాలా తప్పులు పనులు చేస్తూ ఉంటారా, మీరు బాగా డబ్బులు సంపాదించాలని పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన ఇతరులను బాధించి చేస్తారా, అందుకని మీకు కూడా దా అని బోధించాను అన్నాడు. మా దాకి అర్థం ఏమిటి స్వామి? మీ దాకి అర్థం దానం. మీరన్నీ ఎంత సంపాదించారో అంత డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు సంపాదించింది గురువుగారు నాకు చెప్పింది అదే, అమ్మా నువ్వెంత జ్ఞానం సంపాదించావో అదెంత నీలో పెట్టుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపోయావంటే నువ్వు సంపాదించింది వేస్ట్. అట్లా మీరు ఎంత ధనం సంపాదించారో ఆ ధనాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ధనం తినటానికే కదా ఉంది, అందరికీ పంచండి. మేము కష్టపడి వాళ్ళకెందుకు పంచాలి అంటే, నువ్వు కష్టపడి సంపాదించిన జ్ఞానం వాళ్ళకి పంచితే వాళ్ళు కూడా అంత వాళ్ళు అవుతారు కదా. దానివల్ల నీకు లాభం ఏమొస్తుందంటే, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి పీడించలేదు, ఎవరి దగ్గర నుంచో పీడించి నువ్వు తీసుకున్నావు కదా, ఆ పీడించినందుకు నీకు పాపం వచ్చింది కదా. ఈ డబ్బుని ఎవరెవరికి పనిచేసావో ఆ పాపం వాళ్ళందరూ పంచుకుంటారు, నీకు ఎంటీ అయిపోతావు. అర్థమైందా? అందుకని మీకు కూడా దానే బోధించాను అన్నాడు. బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పింది, నేను చెప్పట్లే ఈ మాట. మరి మీరేం చేస్తున్నారంటే, ఆ సముద్ర జలాన్ని తీసుకుని మేఘుడు ఎట్లాగైతే పంట పొలాల మీదకి తీసుకొచ్చి అక్కడ వర్షం పెడతాడో, నేను అక్కడి నుంచి వాళ్ళు చెప్పింది తీసుకొచ్చి మీ ముందర కుమ్మరిస్తున్నా అంతే. తాగితే తాగండి, తాకపోతే మానేయండి, నాకు నష్టం లేదు. రాక్షసులు వెళ్ళారు, వీళ్ళకి దానం చెప్పేశాడు, వాళ్ళకి దమం చెప్పేశాడు. రాక్షసులు వెళ్ళారట. వాళ్ళు వెళ్ళి, అయ్యా మాకు కూడా దానే చెప్పావు కదా, మరి మా సంగతి ఏమిటి అని అడిగారట. మీకు దయ, రాక్షసులకు దయ ఉండదు. మీకు దయ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. దయ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎవరిని హింసించం. రాక్షసులు హింసించే స్వభావం గలవాళ్ళు అని వాళ్ళకి చెప్పింది. అంటే ఇవి మేము చేస్తే మేము రీచ్ అవ్వగలమా? ఖచ్చితంగా రీచ్ అవుతారని చెప్పాడు. కుంభకర్ణుడు అంటే వాడు బ్రహ్మదేవుడు దా ఉపదేశించాడు కదా, వాడు ఏమనుకున్నాడంటే ఆ దా అనే అక్షరాన్ని పట్టుకుని దయ అని చెప్పాలని అనుకుంటున్నాడు. నాకు దయ అనేది మీరు ఉపదేశించినా నాకు రావాలి కదా, నాకు దయ కలగటం లేదు అని అడుగుదామని వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. వెళ్ళి ఏం చేశాడంటే తపస్సు చేశాడు, బ్రహ్మని మెప్పించుకున్నాడు, వాడిని రప్పించుకున్నాడు. చివరికి ఏమడిగాడు అంటే దయకు బదులుగా నిర్దా అని అడిగి, నిర్దయ, దయ లేకుండా ఉండేది కావాలి నాకు, ఎందుకంటే మీ దయ నాకు వద్దు, నిర్దయ కావాలి అని, దయ లేకుండా ఉండే స్థితి నాకు కావాలి, అందుకని బ్రహ్మకు తపస్సు చేశాను. రాక్షసుడు కదా. ఆ అండంలో పొరపాటుగా మీరు మంత్రం చెప్తే చాలా ప్రమాదం అని చెప్పాను, గుర్తుందా? మంత్రం పొరపాటుగా చెప్పడానికి వీల్లేదు, మాటలు పొరపాటుగా చెప్పు కదా. స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటాం మనం. మాట పొరపాటుగా నా నోట్లోంచి వచ్చింది, కానీ మంత్రం పొరపాటుగా రాకూడదు కదా. మంత్రాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు పలుకుతామంటే, మొన్న మంత్రపుష్పం మన వాళ్ళు పలుకుతూ అంత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పలికారు. సంగీతానికి ఎట్లా రాగం ఉంటుందో మంత్రానికి కూడా స్వరం ఉంటుంది. స్వరం లేకుండా మంత్రం చెప్తే అవి దీర్ఘం పెట్టకుండా హ్రస్వం పెట్టే చోట దీర్ఘం పెట్టి, దీర్ఘం పెట్టే చోట హ్రస్వం పెడితే తప్పమ్మా. అందుకని మంత్రాన్ని మాత్రం కరెక్ట్గా నేర్చుకోండి. అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి అనే నేర్చుకోండి. రోసమ్మగా ఉండేది అహం బ్రహ్మలక్ష్మి అనేది. అహం బ్రహ్మాస్మి అనవే తల్లి అంటే నా పేరే అహం బ్రహ్మలక్ష్మి పెట్టేసింది, అహం బ్రహ్మలక్ష్మి వచ్చింది అనేది తెలియదు. తప్పని చెప్పడంలే, ఆమెకి తెలియదు. మరి అంటే అమాయకులైన వాళ్ళు అట్లాగే చేస్తారు, దానివల్ల ఫలితం కూడా అట్లాగే ఉంటుంది. కుంభకర్ణుడు ఏం చేశాడు, నిర్దయ అని అడుగుదామని పోయి నిద్ర అన్నాడు. అన్నీ అవే లెటర్స్. తథాస్తు అని పోయినాడు బ్రహ్మదేవుడు. ఇంకా వాడిని నిద్రలు లేపారంటే వాడికై వాడు నిద్రలేస్తే ఎవరినైనా చంపుతాడు.
వాడిని కనుక ఎవరైనా నిద్ర లేపారంటే వాడు చచ్చిపోతాడు. పాపం రావణాసురుడు ఇంకా యుద్ధభూమిలో ఉండి అందరూ వచ్చిన తర్వాత కుంభకర్ణుడిని లేపండర్రా అన్నారు. తప్పెట్టు తాళాలు మోగించి వాడిని ఇట్టగొట్ట లేపారు. కానీ వాడు ఆ యుద్ధానికి పోయి వాడే చచ్చిపోయినాడు. అర్థమైందా? ఈ కథ చెప్పి దేవతలకి రాక్షసులకి మనుష్యులకి కదా బోధించింది. మనం మనుష్యులం కదా, మనం దానం చేస్తే చాలు అనుకుంటారేమో. మరి వాళ్ళకి కదా ఇంద్రియ నిగ్రహం చెప్పింది. కాదు కాదు, ఆ మూడు మనకే చెప్పాడు. మనం దేవతలం కాదు కదండి అంటే మనలో దైవీ సంపద సత్వగుణ సంపన్నులైన వాళ్ళందరూ దేవతలు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డబ్బు బాగా సంపాదించుకుని అన్ని రకాల సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ప్రపంచం అక్కర్లా. మనలో ఒక కేటగిరీ అది. ఏమిటది? బాగా డబ్బు సంపాదించుకుంటారు. అది అక్రమమో అన్యాయమో వాళ్ళకి అవసరం లేదు. ఆ డబ్బుతో లేటెస్ట్ ఏమేమి సుఖాలు ఉన్నాయో అవన్నీ అనుభవిస్తారు. అంతే, లైఫ్ అయిపోయింది. చాలా ధనవంతులు చూడండి మనలో, వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. ఉన్నారా లేరా? వాళ్ళందరూ ఆ కేటగిరీ. ఏ కేటగిరీ? దేవతల కేటగిరీ. ఈ ప్రపంచంలో సుఖం అనుభవించడానికే, భోగం అనుభవించడానికే మనం పుట్టాం. అందుకే ఋషికొండలో ఎన్ని వేల కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్. వాళ్ళందరూ దేవతలు. సుఖభోగాలు అనుభవించడానికి మాత్రమే పుట్టారు. వాళ్ళకి దమం అవసరం లేదు. అట్లా ఉన్నవాళ్ళు మీకు ఎవరైనా కనపడితే ఓ వీళ్ళు దేవతలు. వాళ్ళ దేవతలకు ఏమిటి పని అంటే ఎంతన్నా డబ్బు రాని సుఖం అనుభవించే వాళ్ళందరూ వాళ్ళే. గుర్తుపెట్టుకోండి. సరే, అయిపోయినారు. ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే మనలోనే రజోగుణం తమో గుణం కలిసి ఉన్నవాళ్ళు మనలోనే ఉన్నారు. దేవతలు రాక్షసులు మనుషులు కూడా. ఈ మనుషులు ఏం చేస్తారంటే కొంత సంపాదించి ఆ సంపాదించిన దాన్ని వీలైనంత దాన ధర్మాలు చేసి గుడి కట్టో లేకపోతే గుడి కట్టించడానికో వెళ్ళి అక్కడ మళ్ళీ పొగడ వస్తోంది. రమేష్ లాంటి వాళ్ళు కదా, వాళ్ళు 10 మందిని అడిగి డబ్బు సంపాదించి ఏదో దేవాలయం కట్టించో సత్రం కట్టించో ఏదో చేస్తూ ఉంటే కదా, కట్టించేవాడు ఎవడైనా వాడు తినకుండా అయితే వాడు వృత్తి మానుకున్నాడు కదా, అట్లా చేసిన వాడు. కాబట్టి వాడు తినాలి కదా. వాడు తిన్నప్పటి నుంచి ఆ పక్క వాడు అదంతా మేము తినకపోతుమే అని వాడు సంపాదిస్తున్నాడు, వాడు ఖర్చు పెడుతున్నాడు కదా. సంపాదించకుండా వాడు ఖర్చు పెట్టలేదు. సంపాదించింది వాడు ఖర్చు పెట్టకుండా వాడు తింటలేదు కదా. ఏమ్మా, అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దానం. అది దానం అంటే వాడు కష్టపడి సంపాదిస్తున్నాడు, దాన్ని భగవంతుడి కోసం ఖర్చు పెడుతున్నాడు, సొసైటీ కోసం ఖర్చు పెడుతున్నాడు కదా. రాజకీయ నాయకులందరూ ఏం చేస్తున్నారు? సంపాదిస్తున్నారు, వాళ్ళ సుఖాల కోసం ఖర్చు పెడుతున్నారు కదా. వాళ్ళంతా దేవతల కేటగిరీలో పెడదాం. వాళ్ళకి ఏం కావాలి? దమం కావాలి. అరే ఇంత సుఖాన్ని నేను పడకూడదు, వాడు ఇంకా చాలా బీదవాడుగా ఉన్నాడు, వాడికి ఉండాలి అట్లా అనుకున్నవాడు మనిషి. మనిషి ఏం చేయాలి? సంపాదించాలి. సంపాదించిన దాన్ని దానం అంటే ఉత్తరికి ఎవరికో ఇవ్వడం కాదర్రా, సమాజానికి ఖర్చు పెట్టాలి. నువ్వు ఎంత తీసుకున్నా, ఎంత సంపాదించావో నువ్వు తినడానికి ఉంచుకుని మిగిలింది సమాజానికి ఖర్చు పెట్టు. లేకపోతే వాడు ఎవడో చెప్తాడు లావైపోతావు అని, ఊరికి ఖర్చు పెట్టకపోతే లావైపోతావు అట్లాంటివి చెప్తారు పాపం. అవన్నీ ధర్మసూత్రాలే. మనకి సినిమాలాగా ఉండి ఏదో మాట్లాడుకుని ఇప్పుడు రాక్షసులు. నువ్వేమైనా మాకు అవసరం లేదు, మేము తిని తాగి నేను తాగడం నేను తినడం కోసం నిన్ను చంపైనా నేను తినేస్తాను. అంటే మాంసం భక్షణ కూడా చంపి కూడా తింటాను. తినకపోతే తప్పుట, తింటే చాలా కరెక్ట్. అందరినీ పీడించి వాళ్ళంతా రాక్షసులు. వాళ్ళకేం కావాలి? దయ అనేది కావాలి.
మనలోనే 3 కేటగిరీల మనుషులు ఉన్నారు. ఎవడు ఏ కేటగిరీ వాడో వాడికి ఇచ్చిన మంత్రాన్ని వాడు అవలంబిస్తే పరమాత్మను చేరతాడు. ఆ రోడ్లో వెళితే వాడు పరమాత్మను చేరతాడు. అర్థమైందా ఏమ్మా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్పేసి మానేస్తా. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పడానికి చాలా ఉంది. మరి టైం అయితే అవుతోంది, అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఏం చేయమంటున్నారంటే, కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టుని గుర్తుపెట్టుకోమంటున్నాడు. కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది? చాలా ఎత్తుగా పెరుగుతుంది. అది చిన్నగా ఉన్నప్పుడు కొబ్బరి చెట్టుకు మనం నీళ్లు పోస్తాం. మనం తియ్యటి నీళ్లు పోయాం. కొబ్బరి చెట్టుకు పోసే నీళ్లు మామూలు నీళ్లు, అది కాక ఉప్పు నీళ్లు. సముద్ర తీరాల్లో కొబ్బరి చెట్టు ఎక్కువ పెరుగుతాయి. ఎందుకనంటే కొబ్బరి చెట్టుకు ఉప్పు నీళ్లు పోస్తే అది పెరుగుతుంది. కరివేప చెట్టుకు బియ్యం నీళ్లు పోస్తే, బియ్యం కడిగిన నీళ్లు, అది పెరుగుతుంది. దానికి ఉప్పు నీళ్లు పోస్తే చచ్చిపోతుంది. కొబ్బరి చెట్టుకు ఉప్పు నీళ్లు పోస్తే కదా అది చాలా పైకి పెరిగి చాలా ఎత్తు. అన్ని చెట్లలోకి కొబ్బరి చెట్టే చాలా పెద్దది. ఆ నీళ్లు పోసిన మనిషిని చూసి కృతజ్ఞతగా, నీళ్లు రోజు ఏ మనిషి ఎవరో ఒక మనిషి పోసాడు, వాడికే ఇవ్వక్కర్లే, కృతజ్ఞతగా ఏం చేస్తుందంటే కింద ఉన్న నీళ్ళని పైదాకా లాక్కుపోయి జాగ్రత్తగా దాచిపెట్టి తన కాయలు, ఏ నీళ్లు నువ్వు పోసావు? ఉప్పు నీళ్లు పోసావు. అది ఏ నీళ్లు నీకు ఇస్తోంది? తియ్యటి నీళ్ళు ఇస్తోంది. ఉప్పు సముద్రం దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు కూడా నీళ్లు తీయగా ఉంటాయి. టెంకాయ నీళ్ళు ఎట్లుంటాయి? తియ్యటి నీళ్ళని నీకు మళ్ళీ ఇస్తోంది. నువ్వు తీసుకున్నది ఉప్పు నీళ్ళు, ఇచ్చేది తియ్యటి నీళ్ళు. ఆలోచించు. ఈ ప్రపంచంలో నుంచి నువ్వు కష్టంతో డబ్బు సంపాదించి ఆ కష్టాన్ని తియ్యటి నీళ్ళగా పంచిపెట్టు. కొబ్బరి చెట్టు చెప్తోంది, అంత ఎత్తుకు పెరిగిన కొబ్బరి చెట్టు పొర్రపాటుగా కూడా కొబ్బరికాయ తల మీద పడి చచ్చానన్నవాడు ఒక్కడు కూడా లేడు, వెయ్యదు. అది ఆ మనిషి అవతలికి పోయిన తర్వాత మరి చెట్టుకి ఎట్ట తెలుసండి అని అనండి. కొబ్బరికాయలు పైన ఉంటాయి కదా, అవి మనం కోసుకోకుండా అవి వానికయ్యి అది రాలి కింద పడతాయి. మనిషి లేనప్పుడే పడుతుంది. కానీ కొబ్బరికాయ నెత్తినబడి మా వాడికి తల పగిలింది అనేవాడు ఒక్కడు లేడు. ఆలోచించండి. అంటే నీ వల్ల ఒక్కడికి కూడా అపకారం కలగకూడదు, అది చెప్తోంది కొబ్బరి చెట్టు మాట. ఆలోచించండి ఏమ్మా. ఇంకోసారి చెప్పుకుందాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మీ చిట్కన వేరు ఇంకొక మాట కూడా చెప్పిందటారా, మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఏదైనా ఈ చేతిలో పోసి పురోహితుడు దీన్ని నీళ్లు కిందికి వదిలేసి మిగిలినవి దాచిపెట్టమంటాడు. ఏదైనా అయోగ్యమైనది అవసరం లేనిది కిందికి వదలడానికి నేనే పనికొస్తానంది. యోగ్యమైనవి చేతిలో పట్టుకుంటుందిట, యోగ్యం కానివి వదిలేస్తుందిట. ఇంకా నా సంగతి ఏంటో తెలుసునా, నేను ఈ ప్రపంచానికంతా ఒక బొమ్మని చూపించి మీరు ఇది పాటించండి అని చెప్తున్నాను. అందరూ చేతులు ఇట్లా పెట్టుకుని ఈ వేళ్ళు పెట్టుకోండి. ఈ మధ్యలో సింబల్ ఏమొచ్చిందో చూడండి. మీ చిటికిన చేతులు ముడుచుకోవకండి. ఇదిగో మధ్యలో ఏం గుర్తొచ్చింది? లవ్ సింబల్ వచ్చింది, చూసుకోండి. హార్ట్ సింబల్. అది హార్ట్ సింబల్ కాదు, అది లవ్ సింబల్. అంటే ఈ ప్రపంచాన్నంతా ప్రేమించమని చెప్తోంది. ఇప్పుడు గొప్పదెవరో చెప్పండి మీరే. ఇట్లా పెట్టుకోండిరా, తెలుస్తుంది. ఇదిగో ఆ గ్యాప్, మధ్యలో గ్యాప్ ఏమొచ్చింది?
మరి మీరు ఇట్లా పెట్టే గుర్తు కాదా? చూడండి, ఇదిగో భగవంతుడు సృష్టిలో చెప్పాడే, చూసుకోండి. ఇదిగో అందరినీ ప్రేమించమని చెప్తోంది. అయితే ప్రేమించడం ప్రేమ వివాహం తప్పని మీరే చెప్తారు కదండి అంటే, ఆ ప్రేమ కాదు. అందరినీ ప్రేమించు. వాళ్ళ సంపదతో నీకు సంబంధం లేదు, వాళ్ళ అందంతో నీకు సంబంధం లేదు, వాళ్ళ మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ నీకు సంబంధం లేదు కదా. అర్థమైందా? చిటికెన వేలు చెప్పి ఆ రెండు చెప్పలేదని మళ్ళీ ఇప్పుడు గురువుగారు అది కూడా చెప్పమన్నారు. ఎవరి చిటికెన వేలు వాళ్ళు చూసుకోండి. మీ అంతర్యామి మీకు చెప్పడం కాదు.